వేదిక ముందున్న మిత్రులందరికీ నమస్కారం. మిత్రులంటే మామూలు మిత్రులు కాదు, సాహిత్య మిత్రులు, చాలా క్వాలిటేటివ్ ఆడియన్స్ అని ఇందాక అంబటి మురళీకృష్ణ సార్ చెప్పారు. నేను మొట్టమొదట ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాల్సినటువంటి వ్యక్తి సాహిత్యకారులు పెద్దలు అంబటి మురళీకృష్ణ గారు. మామూలుగా ఇక్కడికి పిలిచినందుకు ఎందుకు పిలిచామో, ఏం మాట్లాడాలో చెబితే సరిపోయేదానికి నాలో ఉన్న కవిని చాలా భిన్నమైన కవిగా ఎగ్జిబిట్ చేస్తూ ఒక సీస పద్యము, ఒక గీత పద్యము, ఒక మకుట గీతము చదివి ఏనుగు నరసింహారెడ్డి అంటే ఇది అని చెప్పడం వారిలోని సహృదయతకు చిహ్నం. వారికి మొట్టమొదట నేను వినమ్రంగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. నిజానికి ఇది ఒక మంచి సందర్భం. ఎందుకు మంచి సందర్భం అంటున్నానంటే, ఈ కాలంలో సాహిత్యం అనగానే ఒక కవి సమ్మేళనం, లేదా ఎక్కువలో ఎక్కువ ఒక కవి, ఒక రచయిత గురించిన పుస్తక ఆవిష్కరణ, ఆయన రాసిన కథల లోతు గురించి మాట్లాడి సంతృప్తి పడిపోవడం మనందరం చూస్తున్న విషయమే. అట్లా కాకుండా ఈరోజు వివేక సర్వీసెస్ సొసైటీ, తర్వాత ధృతి సాహిత్య సాంస్కృతిక సంస్థ వాళ్ళు సంయుక్తంగా ఒక తెలుగు సాహిత్యపు లోతుల్ని పరిచయం చేయడం కోసం ఒక సిరీస్ సభ, ఇట్లాంటి సభను నిర్వహించడం అనేది వారిలోని నిజమైన భాషా ప్రేమను, సాహిత్య ప్రేమను తెలియజేస్తుంది. నిజానికి అంబటి మురళీకృష్ణ గారు తాను రాసిన ఓ పుస్తకాన్ని వేసుకొని ఓ సభ పెట్టుకోవచ్చు. ఇంతకంటే కొందరు ఎక్కువ మంది కూడా వస్తారు. ఎందుకంటే మా అంబటి సారు సభ కాబట్టి ఎక్కువ మంది పోదామని అనుకునే అవకాశం ఉంటుంది. తర్వాత తను కూడా గట్టిగా అడగగలుగుతారు. కానీ ఇది ఎవరికి సంబంధించిన సభ కాదు, సాహిత్యానికి సంబంధించిన సభ. ఈ సాహిత్యానికి సంబంధించిన సభకు అధ్యక్షులుగా ఉన్నటువంటి ఎన్వివి నాగరాజు సార్ నన్ను నిజంగా విజయవాడ నుంచి వారు తీసుకొస్తూ ఉన్నప్పుడు కొన్ని విషయాలే చెప్పారు. ఇక్కడికి వచ్చాక ఈ వాతావరణం చూశాక నాకు ఈ సాహిత్యం ఒకటే కాకుండా సమాజానికి సంబంధించిన వివిధ అంశాలను పట్టించుకునే సంస్థలుగా ఈ రెండు నాకు ఇక్కడ అర్థమయ్యాయి. నన్ను వేదిక మీద చాలా గౌరవప్రదంగా ఆహ్వానించి సత్కారం చేసినటువంటి పెద్దలు శీలం శ్రీనివాసరావు గారు, చాపల సుబ్రహ్మణ్యం గారు, అందరికీ వినమ్రంగా నమస్కారాలు, ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మైక్ ఓకేనా అండి? ఒకసారి ఎక్కువ వస్తుంది, ఒకసారి తక్కువ. ఓకే. అయితే ఈరోజు మనము సాహిత్య చర్చ లేదా సాహిత్యానికి సంబంధించిన కొన్ని విషయాలు మాట్లాడుకుంటున్నప్పుడు మనం ఎక్కడ ఉన్నామో అక్కడి గురించి మాట్లాడితే పూర్తిగా అర్థం కాదు. మనం చీరాల నుంచి వచ్చామా, బాపట్ల నుంచి వచ్చామా కొంచెం చూడాలి, లేదా ఇటు ఒంగోలుకు పోతున్నామా, ఒంగోలు నుంచి దారి తీసుకొని నెల్లూరుకు పోతున్నామా కొంచెం చూసుకుంటేనే అర్థమవుతుంది. కాబట్టి నాకు ఇచ్చిన ఒక టాపిక్ మీకు మొదట చెప్తాను. ఏంటంటే శ్రీశ్రీ నుండి దిగంబరుల వరకు, లేదా దిగంబర కవుల వరకు. శ్రీశ్రీ నుండి దిగంబర కవుల వరకు అన్నప్పుడు శ్రీశ్రీ కంటే ముందు ఏదో కొంత ఉండి ఉంటుంది, దిగంబరుల తర్వాత కూడా ఏదో ఒకటి వచ్చి ఉంటుంది. దిగంబరుల తర్వాత ఏమొచ్చింది అనేది చివరిలో అవసరమైతే మాట్లాడుకోవచ్చు. కానీ శ్రీశ్రీ కంటే ముందు చాలా చరిత్ర తెలుగు సాహిత్యానికి ఉంది. తెలుగు సాహిత్యం మనోళ్ళందరం శ్రీవాణి గిరిజాశ్చిరాయ దతతో వక్షో ముఖాంగేషు అనేది మొదటి పద్యం అనుకుంటాం. కానీ అది పూర్తిగా మనకు దొరికిన ఆది కావ్యం మాత్రమే. అంతకంటే ముందు కూడా కావ్యాలు ఉండి ఉంటాయి. కావ్యాలు ఉన్నాయి అని చెప్పడానికి గొప్ప గొప్ప పద్యాలు మనకు శాసనాల్లో దొరికాయి. తెలుగుని ప్రాచీన భాషగా ఒప్పుకోవడానికి ఇష్టపడని కేంద్ర ప్రభుత్వం కరీంనగర్ జిల్లాలో ఉన్న కురిక్యాల అనే గ్రామంలో బొమ్మలగుట్ట అనే గుట్టకి చెక్కిన ఒక శాసనాన్ని వెలికి తీసి పట్టుకొచ్చి వాళ్లకు ఇస్తే
అందులో ఉన్న కంద పద్యాలని తెలుగు పద్యాలుగా భావించి అంత చక్కటి కందాలు 8, 10 ఉన్నాయి. ఈ 10 ఉన్నాయి అంటే కావ్యం ఉండే ఉంటుంది అని తెలుగును ప్రాచీన భాషగా గుర్తించి దానికి తెలుగుకు ప్రాచీన భాష హోదా లభించింది. ఇప్పుడు ఆ సంస్థ నెల్లూరులో పనిచేస్తుంది. అంటే మనం ఆదికవి నన్నయ్య కంటే ముందు కవులను దొరికించుకోలేక పోయామనే ఒక బాధ. ఆదికవి నన్నయ్య నుండి తిక్కన ఎర్రన కంటే మధ్యలో చాలామంది వచ్చారు. ఆ మధ్యలో వచ్చినటువంటి వాళ్ళల్లో పాలుకురికి సోమనాథుడు, గోనబుద్ధారెడ్డి, పోతన అత్యంత ప్రీతిపాత్రమైన వాడు కాబట్టి అందరికీ ఆయన ఒక్కడి పేరు గుర్తుంటుంది. కానీ అంత కృషి చేసినటువంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. పొన్నగంటి తెలగనార్య యయాతి చరిత్ర అని అచ్చం తెలుగు పదాలనే రాశాడు. అంటే తెలుగు కాకుండా వేరేదేమీ రాయలేదు. సంస్కృత పదం తగలకుండా తెలుగు మాట్లాడడం ఎంత కష్టమో. ఇప్పుడు నేను మాట్లాడిన ఈ 2 నిమిషాలలోనే ఒక 100 సంస్కృత పదాలు వచ్చి ఉంటాయి. ఆయన మొత్తం కావ్యాన్నే యయాతి చరిత్రని తెలుగు దాటకుండా రాశాడు. అట్లా ఒక ఆయన నిరోష్ట్య రామాయణం రాశాడు. రామ అంటే ఏంటి? పెదవి తగిలింది కదా. ఆయన మొత్తం రామాయణాన్ని పెదవులు తగలకుండా రాశాడు. దానికి ఆయన పెట్టుకున్న పేరు ఏంటంటే దశరథ రాజనందన చరిత్ర. పెదవి తగిలిందా ఒకసారి చూడండి, తగలలేదు. దశరథ రాజనందన చరిత్ర. అట్లాంటి తర్వాత శ్రీనాథుడి గురించి మనం ఎవరికి కొత్తగా చెప్పనక్కరలేదు. ఈ ప్రబంధ కాలంలో వచ్చినటువంటి ప్రబంధాల గురించి చెప్పనక్కరలేదు. ప్రబంధాలని అనుకరిస్తూ దక్షిణాంధ్ర యుగంలో అంటే కృష్ణదేవరాయల సామ్రాజ్యం సంగమ, సాలువ, తులువ, అరవీటి అయిపోయిన తర్వాత దక్షిణాంధ్ర యుగానికి వచ్చి తంజావూరు అక్కడ ఇక్కడ నడుస్తూ ఉన్న కాలంలో రాసినటువంటి కొన్ని ఉన్నాయి ప్రబంధాలు. వాటిని క్షీణ ప్రబంధాలు అన్నారు, లేదా వసుచరిత్రలు, పిల్ల వసుచరిత్రలు, ఉత్త వసుచరిత్రలు, అనుకరణ చరిత్రలు అని ఆ కాలము. అది దాటిన తర్వాత మనకు ఏదో ఒక చేంజ్ ఉండాలి కదా అని ఒక చేంజ్ని తీసుకొచ్చి మోడర్నిటీ తగిలి వచ్చిన చేంజ్ భావకవిత్వము. ఆ భావకవిత్వం తర్వాత దీని పరిమితి ఇంత చిన్నదా? భావకవిత్వం అంటే ఎంతసేపటికి ఒక ప్రేయసిని పట్టుకొని ఆమె ఊహా సౌందర్యాన్ని వర్ణించడం, ఇదెంత చెత్త అని అనుకొని తర్వాత దారి మళ్ళీ అభ్యుదయ కవిత్వం రావడం. ఈ అభ్యుదయ కవిత్వంలోంచి అభ్యుదయ కవిత్వం అనే పేరు పెట్టక ముందు నుంచి దాంట్లో ఒక కొత్త అస్తిత్వం అనేది తీసుకొచ్చినటువంటి కొందరు కవులు ఉన్నారు. ఆ కొందరు కవులు 5-6 మంది 10 మంది ఉన్నప్పటికీ అందులో ఒక తిరుగులేని బావుట లేదా ఎవరూ మూయలేని వెలుగు శ్రీశ్రీ. మనం అక్కడ ప్రారంభం కాబోతున్నాం. శ్రీశ్రీ అనేది తెలుగులో ఒక ఆకర్షణీయమైన పేరు. ఎంత ఆకర్షణీయమైన పేరు అంటే మీరు పుస్తకంలో ఒక పేజీ తీస్తే మిగిలిన ఏవి కనిపించినా కనిపించకపోయినా ఇట్లా తిప్పి చూస్తే శ్రీశ్రీ కనిపిస్తాడు. తర్వాత మీరు ఎక్కడైనా ఒక మాట మాట్లాడాల్సి వచ్చినప్పుడు, మోడర్న్ పోయిటరీ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు మీరు ఎంత వద్దనుకున్నా శ్రీశ్రీ తగులుతాడు. తర్వాత శ్రీశ్రీ ఏ వాక్యం చెప్పినా అది పరమ సంస్కృత భూయిష్టంగా ఉన్నా అది నీకు నచ్చుతుంది. ఈ అన్ని కారణాల చేత శ్రీశ్రీ ఒక వెలుగురేఖ, ఒక వేగుచుక్క అయి తెలుగు సాహిత్యాన్ని సుమారుగా 50 ఏండ్ల పాటు ఏలాడు. దాన్ని మనము శ్రీశ్రీ యుగం అనొచ్చు, లేదా శ్రీశ్రీ యుగానికే ఇంకొక పేరు అభ్యుదయ సాహిత్యం అనొచ్చు. ఇంకా కొంతమంది ఏమంటారంటే శ్రీశ్రీ యుగాన్ని వచన కవిత్వ యుగం అంటారు. ఈ వచన కవిత్వ యుగం అనే దాంట్లో మనం అందరం విభేదించాల్సిన అవసరం ఉంది. శ్రీశ్రీ రాసింది వచన కవిత్వం అని తొలి రోజుల్లో అనుకున్నారు. అది కూడా ప్రజలు ప్రేమతో అనుకున్నారు, కానీ అది నిజం కాదు. అది గేయ కవిత్వం. అంటే రిథం ఉంటుంది, మాత్రలు ఉంటాయి, ఒక రకమైనటువంటి అంటే నిర్దిష్టత లేని ఛందస్సు ఒకటి ఉంటుంది. ఇట్లా ఆలోచించినప్పుడు మనము ఈ శ్రీశ్రీ ప్రారంభం కావడానికంటే ముందు ఆధునికత ప్రారంభమైంది ఎక్కడ అని చూస్తే శ్రీశ్రీ కంటే ముందు చాలా ప్రోగ్రెసివ్గా థింక్ చేసినటువంటి తెలుగు రచయితలు లేదా తెలుగు కవులు కొందరున్నారు. మీకు అందరికీ తెలిసిన పేర్లే అవి. ఒకటి కందుకూరి, 2 గురజాడ, ఇంకొకరు రాయప్రోలు, ఇంకొకరు గిడుగు. ఈ నలుగురు కూడా సంస్కరణవాదులు. అంటే వీళ్ళు ఏంటంటే మనకు కందుకూరి ఏమనుకున్నాడంటే బాల్య వివాహాలు చేయొద్దు, చేస్తే చేశారు, వితంతు వివాహాలన్నా చేయాలి, అది చేయకపోతే ఊరుకునేది లేదు అని ఆయన పట్టుబట్టి కులాంతర వివాహాలు చేయించాడు, రకరకాలు చేయించాడు. ఎంత ఆయన చేసిన కృషి ఎంత దాకా పోయిందంటే సాక్షాత్తు బెంగాల్లో పుట్టినటువంటి ఒక అమ్మాయి
బెంగాల్లో పుట్టిన ఒక బ్రాహ్మణ అమ్మాయి హైదరాబాదులో ఉంటే ఆమెకి ముత్యాల గోవిందరాజుల నాయుడుతోటి పెళ్లి చేయించింది కందుకూరి వీరేశలింగం. సరోజిని నాయుడుకు ముత్యాల గోవిందరాజుల నాయుడుకు పెళ్లి చేసింది కందుకూరి వీరేశలింగం. అంత పెద్ద సంస్కర్త ఆయన, సంస్కరణవాదం. తర్వాత గురజాడ మనందరికీ తెలుసు, కన్యాశుల్కం ద్వారా ఆయన టార్గెట్ ఏంటో తెలుసు, తర్వాత పూర్ణమ ద్వారా ఆయన టార్గెట్ ఏంటో తెలుసు. ఇవన్నీ మనము పరిశీలించవచ్చు. తర్వాత గిడుగు రామ్మూర్తి తీసుకొచ్చినటువంటి గొప్ప మార్పు, ఒక రకంగా పెను విప్లవం ఏంటంటే వ్యవహార భాషలో పుస్తకాలు రాయాలి అని, వ్యవహార భాషలోనే పుస్తకం ప్రింట్ చేయొచ్చు లేదా ప్రచురించవచ్చు అని చెప్పినటువంటి వాడు. దాన్ని ఇప్పుడు మనం అందరం ఒక్కరు కూడా మార్పు లేకుండా అంగీకరిస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళందరూ ఒక రకంగా సంస్కరణ. ఆ తర్వాత కొద్ది రోజులకు కొంచెం మార్పు వచ్చింది. ఆ మార్పు ఏంటంటే భావకవిత్వం అని పేరు. డైరెక్ట్గా మన పేరు చెప్తూనే స్పీడ్ అయిపోతుంది. భావకవిత్వం అనే పేరుకి ఒక 2-3 పేర్లు చాలా ప్రతినిధుల్లాగా వినిపిస్తూ ఉంటాయి. ఒకటి విశ్వనాథ సత్యనారాయణ. విశ్వనాథ సత్యనారాయణ భావకవి అవుతాడా అనే ప్రశ్న వేయొచ్చు మీరు. విశ్వనాథ సత్యనారాయణ కృష్ణశాస్త్రిని భావకవిత్వంలో 2 భాగాలుగా పేర్కొనవచ్చు. ఒక ఆయన నవ్య సంప్రదాయవాదాన్ని ప్రచారం చేశాడు, రచనలు చేశాడు విశ్వనాథ సత్యనారాయణ గారు. కృష్ణశాస్త్రి మాత్రం పూర్తిగా భావకవిత్వం అంటే ఊహా ప్రేయసి లేదా ప్రకృతి, కొద్దో గొప్ప దేశభక్తి మాత్రమే రాసినటువంటి భావకవిత్వపు ఛాయలు కృష్ణశాస్త్రిలో మనం గమనిస్తాం. ఇవి కాకుండా మనం ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి శ్రీశ్రీ కాలంలో వచ్చినటువంటి సాహిత్యంలో పేరెన్నికగన్నటువంటి వ్యక్తులు ఎందుకు పేరెన్నికగన్నారో మనం తర్వాత చూడవచ్చు. ఆ పేర్లలో శిష్లా ఉమామహేశ్వరరావు అంటారు. శిష్లా ఒక ప్రసిద్ధమైన పేరు. అట్లాగే పట్టాభి వెంకటరామరెడ్డి అనుకుంటాను, పట్టాభి. తర్వాత శ్రీరంగం నారాయణ బాబు, ఆ తర్వాత అబ్బూరి రామకృష్ణారావు, ఆ తర్వాత శ్రీరంగం శ్రీనివాసరావు. వీళ్ళు నిజానికి ఇప్పుడు నేను చెప్పిన 4-5 పేర్లలో శ్రీశ్రీది కిందనే వస్తుంది. ఎందుకంటే మొదలుపెట్టిన వాళ్ళని లెక్కేసి మొదట చూసినప్పుడు శ్రీశ్రీ కిందనే వస్తుంది. కానీ వీళ్ళందరూ దాన్ని ఆరంభించడానికి ప్రయత్నం చేసి, కొంత ప్రయత్నం చేసి తర్వాత వేరే పనుల్లో నిమగ్నం అయిపోవడం చేతనో, వేరే వాళ్ళ ప్రతిభా వ్యుత్పత్తులు, సంపన్నత లేదా నిరంతర కృషి లేకపోవడం వల్లనో వాళ్ళకంటే శ్రీశ్రీయే ముందు వరుసలో నిలపాల్సినటువంటి అవసరం వచ్చింది. చరిత్ర ఆ సందర్భాన్ని సృష్టించింది. శ్రీశ్రీ ఎందుకు ఒక యుగ కవిగా, ఒక దార్శనికుడైనటువంటి కవిగా వచ్చాడు అంటే దాంట్లో కొన్ని కారణాలని మనం వెతకొచ్చు. ఆయన మీకు అందరికీ తెలుసు, కాంట్రోవర్షియల్ స్టేట్మెంట్ అని మొదలు అనుకున్నారు, కానీ అందరు కూడా చివరికి అది అంగీకరించారు. ఈ శతాబ్దపు కవిత్వాన్ని నేను నడిపిస్తున్నాను అని ఒక స్టేట్మెంట్లో ఇచ్చాడు. బహుశా ఆయన షష్ఠి పూర్తి సందర్భంగానో దానికి 1 సంవత్సరం ముందు వెనకల్లో ఇచ్చాడు. దాన్ని అందరూ క్రిటిసైజ్ చేశారు కొద్ది రోజులే. తర్వాత నిజంగా ఈ శతాబ్దపు కవిత్వాన్ని ఆయనే నడిపించారు అని ఒప్పుకున్నారు. ఆయనది ఒక మాట ఈ సందర్భంగా మనం గుర్తు తెచ్చుకోవాలి. నేనొక దుర్గం నాదొక స్వర్గం అనర్గలం అనితర సాధ్యం నా మార్గం అన్నాడు. నేనొక దుర్గం అంటే దీనికి వివరించి చెప్పాల్సినటువంటి అర్థాల కంటే ఆయన ఎందుకు ఆధునిక కవిత్వానికి ప్రతినిధిగా ఉన్నాడనేది మనకందరికీ ఆయన కవిత్వం చూసుకుంటూ పోతే ఈ స్టేట్మెంట్ యొక్క పూర్తి అర్థం తెలుస్తుంది అని అనిపిస్తుంది. అయితే దీన్ని ఈ అభ్యుదయ కవిత్వమో లేకపోతే వచన కవిత్వం అని మొదలన్నారు, అది కాదని నేను అంటున్నాను. అభ్యుదయ కవిత్వం వచ్చేటప్పటికి విప్లవ భావకవిత్వం గురించి, భావకవిత్వం కేవలం ఊహా ప్రేయసిది కాదు, అందులో కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి అని ఎవరైనా చెప్పడానికి ప్రయత్నం చేసిన, ఎందుకంటే దేశభక్తి ఉంది, అందులో ప్రకృతి రామణీయత గురించి వర్ణించినటువంటిది ఉంది. తర్వాత దూర్ రామరెడ్డి లాంటి వాళ్ళు పెజాంట్స్ పోయిటరీ అంటే రైతులకు సంబంధించినటువంటి రాసినవి ఉన్నాయి. కానీ మీరు భావకవిత్వం అనగానే ఇట్లాంటి చెడ్డ పేరు ఎందుకు పెట్టారు అని అంటే, భావకవిత్వానికి ప్రతినిధిగా ఉన్నటువంటి కృష్ణశాస్త్రి చెప్పిన ఒక మాట ఉంది. నవిపోదురుగాక నాకేటి సిగ్గు, నా ఇచ్చయే గాక నాకేటి వరపు, కల విహంగముల పక్షముల దేలియాడి తారకామనులలో తారణై మెరసి, మాయమయ్యదనుగాక నా మధురగానమున నవిపోదురుగాక నాకేటి సిగ్గు అన్నాడు. ఇదే భావకవిత్వానికి ఒక పతాకలాగా రెపరెపలాడింది. కాబట్టి భావకవిత్వాన్ని మీద తిరుగుబాటు చేయాల్సిందే అని అభ్యుదయ కవులు తర్వాత భావించుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. అయితే
అభ్యుదయ కవులు కవిత్వానికి ఒక లక్షణము లేదా కవిత్వం ఎట్లా పుడుతుంది అని చెప్పడానికి కొంత ప్రయత్నం చేశారు. మిగిలిన వాళ్ళందరూ చేసిన ప్రయత్నం ఎంత ఉందో ఒక్క శ్రీశ్రీ చేసిన ప్రయత్నం అంతకంటే చాలా 100 రెట్లు బలంగా ఉంది. మనకందరికీ తెలుసు అలసాని పెద్దన కవిత్వం రావాలంటే ఏం కావాలి అని ఒకసారి చెప్పాడు. అదేంటంటే కవిత్వం ఎప్పుడు వస్తుందంటే నిరుపహతి స్థలంబు రమణీ ప్రియ దూతిక తెచ్చి ఇచ్చు కప్పుర విడము ఆత్మకింపైన భోజనము ఊయల మంచము ఒప్పు తప్పరయు రసజ్ఞులు ఊహ తెలియంగల లేఖక పాఠకోత్తములు దొరికిన గాక యూరక కృతులు రచయింపు మనంగా శక్యమే అన్నాడు ఆయన. ఆయన కవిత్వం రాయాలంటే ఊహల మంచం ఉండాలి, ఒక మంచి అందమైన అమ్మాయి తనకు సపర్యలు చేయడానికి చుట్టూ ఉండాలి, చెప్తే రాసుకునేటోడు గంటం పట్టుకొని ఉండాలి, అప్పుడు కానీ కవిత్వం వస్తుంది, ఊకనే రమ్మంటే ఏడొస్తుంది అని ఆయన చెప్పాడు. దానికి అది మనసులో పెట్టుకొనే దాన్ని అంటే ఆ కాలం మనం ఇందాక ఏమనుకున్నాం, వస్తు చరిత్ర మన చరిత్ర నుంచి పిల్ల వస్తు చరిత్రలు పిల్ల మన చరిత్రలు పుట్టుకొచ్చాయి, భావ కవిత్వం కూడా దానికి కొనసాగింపే అని చెప్పినటువంటి శ్రీశ్రీ కవిత్వానికి అవి కాదు కావాల్సింది అని ఏం చెప్పాడంటే సింధూరం రక్త చందనం బంధూకం సంధ్యారాగం పులి చంపిన లేడు నెత్తురు రుద్రాలిక నయన జ్వాలిక కలకత్తా కాలిక నాలిక కావాలోయ్ నవకవనానికి అని చెప్పాడు. ఇవన్నీ ఏం సూచిస్తున్నాయంటే సింధూరం దాని రంగేంటి ఎరుపు, రక్త చందనం చందనం అంటే తెలుపు కావచ్చు కానీ రక్త చందనం అంటే మళ్ళీ అది ఎరుపు, బంధూకం అంటే తిరుగుబాటుకు ఒక సంకేతమే, సంధ్యారాగం అంటే ఉదయ సంధ్య కానీ సాయం సంధ్య కానీ ఈ 2 సంధ్యారాగాలు కూడా ఎరుపుగానే ఉంటాయి. పులి చంపిన లేడి నెత్తురు అంటే ఎవరిని చంపినా ఒక రక్తం వస్తుంది. ఇట్లాంటివన్నీ ఆధునిక కవిత్వానికి లేదా అభ్యుదయ కవిత్వానికి కావాలి అని చెప్పకుండా ఆయన కవిత్వానికే ఇవి కావాలని చెప్పాడు. ఈ కాలపు కవిత్వానికి ఇవి కావాలి అని చెప్పిన వాడు శ్రీశ్రీ. దీంతో మనకు భావ కవిత్వం మీద విపరీతమైన తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళు 2-3 ఉన్నప్పటికీ శ్రీశ్రీ చేసిన తిరుగుబాటు చాలా పెద్దది అని చెప్పొచ్చు. ఇంకొక మాట అనుకోవాలి, భావ కవిత్వం మీద తిరుగుబాటు ఒకే రకంగా ఉందా అంటే ఒకే రకంగా లేదు, 2 రకాలుగా ఉంది అని నాకు అనిపిస్తుంది. నేను వ్యక్తిగతంగా విశ్లేషణ చేసినప్పుడు ఒకటి భాష మీద ఛందస్సు మీద తిరుగుబాటు చేసి వీళ్ళు అంటే ఛందస్సు చెడగొట్టి అంటే ఇప్పుడు ఇందాక పద్యం చదివాడు కదా సారు, ఆ పద్యం రాయకుండా గేయంలాగా రాయకుండా ఇంకా భిన్నమైనటువంటి లయలో రాసి లేదా ఒక వాక్యంలాగా రాసి తీసుకురావచ్చు కవిత్వాన్ని అనేది ఒకటి భాషకు సంబంధించి ఛందస్సుకు సంబంధించి. దీనికి శిష్ల పట్టాభి ఒక మార్గదర్శకులు వీళ్ళ చేంజ్ తీసుకొచ్చారు. శ్రీశ్రీ కంటే ముందే వీళ్ళ చేంజ్ తీసుకొచ్చారు. రెండవ తిరుగుబాటు ఏంటంటే భావ కవిత్వం మీద వస్తువులో తిరుగుబాటు. మనకు కవిత్వంలో ఒక నాయకుడు ఎవడుండాలి అంటే ఉదాత్తమైనటువంటి రాజు కథ లేకుంటే మహా అందగత్తె అయినటువంటి రాణి కథ ఉండాలి మనకు. కానీ శ్రీశ్రీ ఏం చెప్పాడంటే సామాన్యుల కథలన్నీ కావాలి ఇప్పుడు అని చెప్పాడు. అంటే శ్రమికుడిది, వీధుల్లో ఊడ్చేవాడిది, వ్యవసాయం చేసి జాతికి అన్నం పెట్టేవాడిది, కొలిమిలో తిత్తి ఊదేవాడిది, వీడిది కావ్య వస్తువు కావాలి అని చెప్పాడు. ఈ రకమైన చేంజ్ మాత్రం నేను ఇందాక చెప్పిన శిష్లా కానీ శ్రీరంగం నారాయణ బాబు కానీ లేకపోతే పట్టాభి కానీ తీసుకురాలేదు, అది శ్రీశ్రీ మాత్రమే తీసుకొచ్చారని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి నాకు ఒక మంచి వాక్యం గుర్తుంది. ఏంటంటే సురవనం ప్రతాపరెడ్డి అనే అతను ఒక పుస్తకానికి ముందు మాట రాస్తూ అదేంటంటే కాపు బిడ్డ అని ఒక పుస్తకానికి ముందు మాట రాస్తూ గతకాలపు కవులందరూ రాజుల మీద రాణుల మీద కవిత్వం రాస్తే ఇప్పటి కవులు అంటే 1955 ప్రాంతంలో రాశాడు ముందు మాట. ఇప్పటి కవులు ఎంకమ్మల మీద బుచ్చమ్మల మీద కవిత్వం రాస్తుండ్రు అని విమర్శించాడు సురవరం ప్రతాపరెడ్డి. అంటే ఇదే భావ కవిత్వాన్ని విమర్శించినట్టే లెక్క. ఇట్లా చేస్తూ ఉన్న కాలంలో శిష్ల, నేను ఇందాక మొదలు చెప్పాను కదా భాష మీద తిరుగుబాటు చేసిన శిష్ల ఒక మాట అన్నాడు, ఇక ఇప్పటి నుంచి సూత్రములన్నీ చూర్చూర్. సూత్రం ఏంటిది మనకు? అకారమునకు ఈ ఊరులు పరమైన క్రమముగా ఏకాదశమ అంటే గుణసంధికి సూత్రం ఉంది. తర్వాత ఆ ఈ ఊ రూలకు అవి అచ్చులు పరమైన క్రమంగా దీర్ఘం ఏకాదేశం అగును.
ఈ సూత్రాలన్నీ చూర్చూరు అవి పట్టించుకోం మేము, మా ఇష్టం వచ్చినట్టు రాస్తామని అన్నాడు. తర్వాత భాష్యములన్నీ భస్మం. ఏం భాష్యాలు ఉంటే మనకు అంటే జీవగర్ర, ప్రాణగొడ్డము లాంటి మాటలు ఉన్నాయి. ఈ జీవగర్ర అంటే ఇది కృత్రిమ సమాసం లేదా దుష్ట సమాసం అన్నారు మనోళ్ళు. అది ఆ సూత్రాన్ని మేము ఒప్పుకోమంటాడు. ప్రాణగొడ్డము అంటే అది కూడా ఒక సూత్రం, అది కూడా అది చెడ్డ సమాసం, దాన్ని ఒప్పుకోమని చిన్నయసూరు చెప్పాడు. అట్లయితే మేము దాన్ని పట్టించుకోము అని ఈయన చూర్ణం చేస్తానని చెప్పాడు, భస్మం చేస్తానని చెప్పాడు. చెప్పితే అంటే ఈయన చెప్పిన కాలంలో అదేమి మారలే. అంతకుముందే చిన్నయసూరు ఒకటి చెప్పాడు, ఏంటంటే ఆర్య వ్యవహారంబుల దృష్టంబు గ్రాహ్యంబు అని. చెడ్డ అంటే గొప్ప కవులు రాసేటటువంటి దుష్ట సమాసాలు కూడా తీసుకోవాల్సిందే మరని చెప్పారు కదా. ఈ సూత్రాలు ఏవి మేము పట్టించుకోము అని. వార్తికములు చూర్చూర, వార్తికములు వర్తించవు అంటాడు. వార్తికములు అంటే ఇప్పుడు ఈ సభలో ఒక మాట మాట్లాడితే ఈయన ఇప్పుడు ఈ కవిత్వం చదివాడు కదా, ఈ సందర్భానికి ఇది పనికొస్తుంది, ఇది పోయి ఇంకో చోట గుంటూరులో చదివితే పనికిరాదు అనేది ఒక వార్తికం, అంటే వర్తించే విధానం. ఈ వర్తించే విధానాన్ని కూడా మేము ఒప్పుకోము, మా ఇష్టం వచ్చింది మేము రాస్తాం, అది వర్తించాల్సిందే అని చెప్పాడు. ఇట్లా వ్యాకరణం చచ్చిపడెనని చెప్పుకొచ్చాడు. ఇట్లా చెబుతూ ఉన్న క్రమంలో ఇక శ్రీశ్రీయే ఆధునిక వస్తువుని తీసుకొని కవిత్వం రాసిన వ్యక్తియా, అంతకుముందు ఒక్కరు కూడా ప్రయత్నం చేయలేదా అంటే, నేను ఇందాకే చెప్పాను కొంతమంది చేశారు, కానీ దాన్ని ఒక సూత్రబద్ధమైన పద్ధతిలో చెప్పి దాని కంటిన్యూటీ లేకపోవడం, ఇది అందరి తెలుగు కవులకు రచయితలకు వర్తిస్తూ ఉంటుంది. చాలామంది 20వ సంవత్సరంలో ఉన్నప్పుడు జర హుషారుగా ఉన్నప్పుడు రాస్తారు కవిత్వం, మళ్ళీ తర్వాత బంద్ చేసి 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆయన మేల్కొంటాడు. అట్లా రాస్తే, అట్లా మేల్కొంటే నిన్ను సమాజం గుర్తుపడుతుందనే నమ్మకం లేదు. అట్లా చెప్పడానికి తురగా వెంకటరామయ్య గారి ఒక 2 లైన్స్ ఉన్నాయి, నాకు చాలా నచ్చాయి ఈ లైన్స్. ఏంటంటే ఆయన నిజానికి చాలా ప్రజల పక్షం ఆలోచించాడు, కానీ ఎందుకు కంటిన్యూటీ లేకపోయింది ఆయన లోపల. ఆయన ఏమంటాడంటే, ఈ మాయాలోకమే ఈశ్వరుని రాజ్యమా, మాయావాది కవి మాటలు ఒక బొంకోయి. మాయావాది ఏమంటాడంటే, ఈ జన్మలో నువ్వు పుణ్యం చెయ్యి, వచ్చే జన్మలో మంచి కులంలో పుడతావు అంటాడు. అది కరెక్టా, ఇది ఒక బొంకు అంటాడు. అంటే ఎంత ప్రోగ్రెసివ్ ఐడియా ఇది. ప్రోగ్రెసివ్ ఐడియా శ్రీశ్రీ కంటే ముందు రాయబడ్డ మాట ఇది. తర్వాత కడుపు మంటలకింత గంజి అయినా లేని చిరుత బిడ్డల గోల భరింపగాలేక ఉరిబోసుకోనున్న నిరుపేద ఇల్లాలి గుండె లోపలి అగ్ని గుండమ్ము నీ కవిత చల్లార్చునా లేదా అని ప్రశ్నించాడు. నిజానికి ఇది చాలా గొప్ప రేషనల్ థింకింగ్ తోటి రాసిన కవిత. ఇది శ్రీశ్రీ కన్నా ముందే రాసినప్పటికీ శ్రీశ్రీ ఈ రంగంలో మొట్టమొదటి వాడు కావడానికి కారణం ఏంటంటే, ఆయన తనకు ఇప్పటి వరకు మనము వీళ్ళందరూ ఇంకా పాత ఆలోచనలతోటే రాస్తూ ఉన్నారని ఒకటి, కొత్తగా రాసే వాళ్ళు భాష గురించో ఛందస్సు గురించో మాత్రమే పట్టించుకొని మిగిలిన కొత్తదనం గురించి పట్టించుకోలేదు అని అనుకొని శ్రీశ్రీని ఒక ఆశాదీపంగా మనం ఊహించుకుంటూ ఉన్నాము. ఎందుకు ఊహించుకుంటున్నాం, ఒక శ్రీశ్రీకే అది ఎందుకు సాధ్యమైంది అని చెప్పడానికి 1-2 టర్నింగ్ పాయింట్స్ ఉన్నాయి అనేది నేను అంటే 2-3 పుస్తకాలు చదివితే, అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి ఆధునికాంధ్ర కవిత్వము సంప్రదాయములు ప్రయోగములు, తర్వాత మన సాహిత్య చరిత్ర అని ముదిగంటి సుజాతారెడ్డి గారు, తర్వాత తెలుగులో కవితా విప్లవాల స్వరూపము వెల్చేరు నారాయణరావు గారు, ఇంకా తదితర మార్ల గారి పుస్తకము, ఇంకా 2-3 పుస్తకాలు చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే, శ్రీశ్రీ కూడా ఇదే మూసలో 1933 వరకు రాశాడు. 33 తర్వాత ఆయన సడన్గా ఒక టర్న్ తీసుకోవడానికి ఒక సందర్భం ఉంది. ఆ సందర్భాన్ని మనము సరిగ్గా అర్థం చేసుకుంటే ఎందుకు శ్రీశ్రీ ఆ రకమైనటువంటి మార్పుని స్వీకరించి దాన్ని చాలా బలమైన శక్తిగా, దానికి ప్రతినిధిగా ఎట్లా నిలబడ్డాడో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రపంచ చరిత్ర, భారతదేశ చరిత్ర, ఈ రెండింటి యొక్క మార్పుల ప్రభావము మొట్టమొదట యూరోప్లో పడింది. యూరోప్లో భారతదేశం చరిత్ర ప్రభావం ఎట్లా పడింది అంటే ఉంది, చెప్తాను. తర్వాత భారతదేశంలో పడింది. భారతదేశంలో
అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం ఏర్పాటైన తర్వాత దాని ప్రభావం తెలుగులో పడింది. దాన్ని మొట్టమొదట స్వీకరించిన వాళ్ళు వేరే ఉన్నప్పటికీ స్వీకరించిన దాన్ని చాలా బలంగా జీర్ణించుకొని తనలో నిబిడీకృతం చేసుకున్నవాడు శ్రీశ్రీ కాబట్టి ఇది సాధ్యమైందని నాకు అర్థమైంది. 1905లో ప్రపంచంలో ఏం జరిగిందో ఒక 2 నిమిషాలు చూడాలి. 1905లో రష్యాలో శ్రామిక విప్లవం ఒకటి ప్రయత్నం చేసి విఫలమవుతుంది. ఆ తర్వాత 1917లో రష్యాలో నిజంగా విప్లవం వచ్చింది, బోల్షివిక్ విప్లవం. అది చాలా ప్రపంచ దేశాలలో ఉండే శ్రామిక వర్గపు పక్షపాతులను ఆనందోత్సాహాలలో ముంచెత్తింది. తర్వాత 1914-18 మధ్య మొదటి ప్రపంచ యుద్ధం వచ్చింది, ముగిసింది. దాని తర్వాత మొత్తం ప్రపంచంలో ఒక తీవ్రమైన అలజడి చెలరేగింది. ఏంటంటే ప్రపంచ యుద్ధం అయిపోయింది, నానాజాతి సమితి ఏర్పడ్డది, శాంతి కోసం ప్రయత్నం చేస్తామన్నారు. కానీ అంతటా పేదరికం ఏర్పడ్డది, అంతటా అభివృద్ధి నిరోధక శక్తులే రాజ్యం ఏలుతున్నాయి. ఇది ఏ వైపు వెళ్తుందో తెలియని ఒక విచిత్రమైన పరిస్థితిలో యూరప్లో కొన్ని రచయితల సంఘాలు, కొన్ని ఆర్టిస్ట్ గ్రూప్స్ ఒక కొత్త వాదాలను తీయడానికి ప్రయత్నం చేశాయి. ఆ వాదాల యొక్క ప్రభావం కూడా మొత్తం ప్రపంచ సాహిత్యం మీద, ప్రపంచంలోని ప్రతి భాషా సాహిత్యం మీద ఎంతో కొంత ఉంది. నేను చెప్తాను 2-3. ఫ్రాన్స్లో క్యూబిజం అనేది ఒకటి డెవలప్ చేశారు. అప్పుడప్పుడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు మాత్రమే నడిచింది అది. క్యూబిజం అంటే క్యూబ్స్ ఉంటాయి కదా, అవి ఒక రకమైన ఆకారం. ఈ క్యూబిజం అంటే మొత్తం ఎవడొచ్చినా, ఏ రాజ్యం వచ్చినా, ఏ పరిపాలన వచ్చినా అది అట్లాగే ఉంటుంది అని ఒక అర్థం ఉంటుంది. కానీ ఈ క్యూబ్స్ అనేది ఒక ఫ్రేమ్లో తయారు చేస్తే ఒక కొత్త పటం వస్తుంది. ఆ పటం వాడు ఏ వర్గానికి సంబంధించిన వాడో తెలియజేస్తుంది అనేది ఒక క్యూబిజం చెబుతుంది. తర్వాత డాడాయిజం అని ఉంది. ఈ క్యూబిజం కూడా ఏమి చేయలేకపోయిందని 2-3 ఏళ్లలోనే ఇంకొక సాహిత్య సంఘాల వ్యక్తులు ఒక చోట కూడి వాళ్ళు ఏం చేస్తారంటే, మనం కూడా ఒక కొత్త పేరు పెట్టుకొని ప్రపంచ మానవాళి మెరుగుదల కోసం ఏదైనా చేద్దామని వాళ్ళు ఏం పేరు పెట్టుకోవాలి అనేది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏం పేరు పెట్టుకోవాలో తెలియక వాళ్ళు ఏం చేస్తారంటే, అందరు కూర్చొని మన మురళీకృష్ణ సార్ లాంటి వాళ్ళ ఆధ్వర్యంలో ఇట్లా బుక్ ఓపెన్ చేస్తారు. బుక్ కూడా కాదు, డిక్షనరీ ఓపెన్ చేస్తారు. డిక్షనరీలో పైన డాడా అని ఉంటుంది కాబట్టి మనది డాడాయిజం అని పేరు పెట్టుకుంటారు. ఆ డాడాయిజం అని పేరు పెట్టుకొని వాళ్ళు 1-2 సంవత్సరాలు సామాన్య ప్రజల కోసం ఏదో చేద్దాము, లేదా అరిస్టోక్రాట్స్ వీళ్ళని సప్రెస్ చేస్తున్న విధానాన్ని ఎండగడదామని అనుకొని వాళ్ళు కూడా విఫలమైపోతారు. తర్వాత ఇక ఎవడు ఏమి చేయలేడు, ఉన్నదాన్ని మనం ఎంజాయ్ చేయాల్సిందే అనే ఒక సర్రియలిస్ట్ గ్రూప్ ఉంది. సర్రియలిస్టులు ఏం చెప్తారంటే, మనం మనసులో ఏం ఫీల్ అవుతామో అదే రాయాలి, వేరేది పనిగట్టుకొని ఆలోచించి పక్కడ్బందీగా రాయకూడదు అని చెప్పింది. అంటే ఒకడు కూతురు పెళ్లి చేస్తుంటాడు, కొడుకు పెళ్లి చేస్తుంటే వానికి ఒక చావు ఆలోచన వస్తే అది కూడా రాయాలంటాడు. పెళ్లి రాయమంటాడు, కింద చావు రాయమంటాడు. దాని తర్వాత ఇంకొకటి ఏదైనా ఆలోచన వస్తే అది రాయమంటాడు. అంటే ఒక ప్రేమ వ్యవహారం గురించి రాసుకుంటూ వచ్చి ఒక విప్లవాన్ని రాయమంటాడు, విప్లవం గురించి రాస్తూ వచ్చి ప్రేమ. ఇదొక వాదం. తర్వాత ఇటలీలో ఇవన్నీ పనికిరావు, ఇప్పుడున్న మొత్తం వ్యవస్థని ధ్వంసం చేయాల్సిందే, ఫ్యూచరే కరెక్ట్ అని ఒక ఫ్యూచరిజం వచ్చింది. తర్వాత జర్మనీలో ఒక ఎక్స్ప్రెషనిజం, నువ్వు కొత్తగా ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తావు అనేది ముఖ్యం అనేది ఎక్స్ప్రెషనిజం చెప్పింది. అమెరికాలో ఇంకోటి ఇమేజిజం ఉంది, ఇప్పటిదాకా నడుస్తుంది. ఇమేజిజం అండ్ ఎక్స్ప్రెషనిజం అండ్ సర్రియలిజం కొంత ఇప్పటిదాకా నడుస్తూ ఉన్నాయి. ఇవన్నీ చూసి ఏ ఇజం కూడా, అంటే ఏ వాదం కూడా సాహిత్యంలో ఏ మార్పు తీసుకురాలేకపోయింది అని అర్థమైన తర్వాత కొంతమంది మిత్రులు లెఫ్ట్ వింగర్స్ అన్నారు వాళ్ళని. లెఫ్ట్ వింగర్స్ ఒక కొత్త వాదాన్ని తీసుకొచ్చారు. ఆ కొత్త వాదం ప్రకారం ఏంటంటే, వర్గ పోరాటం అనేది మాత్రమే ప్రపంచాన్ని శ్రామిక నియంతృత్వం దిశగా తీసుకుపోతుంది, అదే నిజమైంది, ఆ వాదమే మనకు కావాల్సిందని తీసుకొచ్చారు. వాళ్ళు ఒక 2 పుస్తకాలు ప్రచురించారు. ఒకటి న్యూ సిగ్నేచర్స్ దాని పేరు, రెండోది న్యూ కంట్రీ. ఈ 2 పుస్తకాలను తీసుకొచ్చి వాళ్ళు అందులో ఏం చెప్పారంటే, మార్క్స్ ఎంగిల్స్ చెప్పినటువంటి చారిత్రక భౌతికవాదాన్ని అనుసరించి శ్రామిక నియంతృత్వం దిశగా ప్రజలని ప్రయాణం చేయించడం మాత్రమే ఈ సమాజానికి కావలసిన ఒక మార్గం అని చెప్పారు వాళ్ళు. అదే ఎక్కువ కాలం నడిచింది, కొద్ది రోజులు నడిచింది. నడిచిన తర్వాత భారతదేశంలో ప్రభావం అక్కడ ఎందుకు పోయిందంటే, మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీలో, ఇటలీలో 2 రకాల నియంతృత్వాలు నడిచిన, నాజీయిజం, ఫాసియిజం నడుస్తున్న కాలంలో దీనికి వ్యతిరేకంగా మ్యాక్సిమ్ గోర్కీ,
థామస్ మన్, వేల్స్, రోమారోలా అనేటటువంటి కొంతమంది రచయితలు, కవులు కలిసి ఫ్రాన్స్లో ఒక సభను పెట్టారు. ఈ సభ పెడుతున్న కాలంలో భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటంటే, అప్పుడు 42 క్విట్ ఇండియా కంటే ముందు 1930 దండి సత్యాగ్రహం తర్వాత మధ్యకాలంలో ఒక అశాంతి ఉంది. అంటే నిజంగా స్వతంత్రం వస్తుందా ఈ దేశానికి, రాదా అనే ఒక భయంలో ఇంగ్లాండులో విద్య కోసం వెళ్ళినటువంటి మిత్రులు కొందరు ఈ మ్యాగజిన్ గోర్కీ నిర్వహించినటువంటి సభలో పాల్గొన్నారు. అది ఇక్కడ టర్నింగ్ పాయింట్ అని నాకు అనిపించింది. వాళ్ళు అక్కడ పాల్గొన్న వాళ్ళలో చాలా ప్రసిద్ధ రచయితలు, తర్వాత కాలంలో వాళ్ళు చాలా ప్రసిద్ధ రచయితలు అయిన వాళ్ళు కొందరు ఉన్నారు. ఏంటంటే ముల్కరాజ్ ఆనంద్, జేసీ ఘోష్, సజ్జాద్ జాహిర్, ప్రమోద్ సేన్ గుప్తా ఇట్లాంటి వాళ్ళు అందులో ఉన్నారు. ఉండడమే కాకుండా వాళ్ళు ఏం చేశారంటే, రాల్ఫ్ ఫ్రాక్స్ అని ఒక కవిమిత్రుడు ఉన్నాడనలా, ఆయన ఆధ్వర్యంలో ఆయనతోటి లండన్లోనే, అంటే ఫ్రాన్స్లో సభ అయిపోయిన తర్వాత లండన్ మళ్ళీ రిటర్న్ వస్తారు కదా స్టూడెంట్స్, వచ్చిన తర్వాత ఇండియన్ ప్రోగ్రెసివ్ రైటర్స్ గ్రూప్ అని ఒకటి అక్కడ ఫామ్ చేశారు, లండన్లో ఫామ్ చేశారు. అంటే ఇండియన్ సొసైటీలో జరుగుతున్నటువంటి మార్పులని అది ఎట్లా ప్రభావితం చేసింది యూరప్లో అని ఇందాక నేను చెప్పేదానికి ఇది ఆన్సర్ అవుతుందని అనుకుంటున్నా. అక్కడ వాళ్ళు ఇండియన్ ప్రోగ్రెసివ్ రైటర్స్ గ్రూప్ని ఫామ్ చేసిన తర్వాత ఇండియాలో 1935లో అలహాబాద్లో దానికి ఒక సంస్థని ఏర్పాటు చేసి, ఒక ఆఫీస్ని ఏర్పాటు చేసి, ఒక రూపాన్ని తయారు చేసుకున్నారు. తర్వాత 1936లో దాని మొదటి మహాసభ లక్నోలో జరిగింది. ఆ లక్నో మహాసభలో ఎవరున్నారంటే రఘుపతి సహాయక్, సుమిత్రానంద్ పంత్, సూర్యకాంత్ త్రిపాఠి నిరాల, వీళ్ళంతా హిందీ కవులు. తర్వాత ఫిరాక్ గోరఖ్పూరి తదితరులు అక్కడ పాల్గొని ఒక రకంగా అభ్యుదయ రచయితల సంఘాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. అంటే లండన్ ప్రభావంతో, ఫ్రాన్స్ ప్రభావంతో లండన్లో సభ పెట్టారు, లండన్ ప్రభావంతో లక్నోలో సభ పెట్టారు. అలహాబాద్ లక్నో, మొదలు అలహాబాద్లో పెట్టి తర్వాత లక్నోలో పెట్టారు. ఈ లక్నో సభకి తెలుగు నుంచి ఒక మహా ఆశ్చర్యకరంగా ఒక్క వ్యక్తి హాజరయ్యాడు. ఆయన ఎవరంటే అబ్బూరి రామకృష్ణారావు. ఆయన అక్కడికి పోయి ఆ సభలో, లక్నో సభలో పాల్గొని మళ్ళీ ఈ వైజాగ్ ఆయనది, విశాఖపట్నం వచ్చిన తర్వాత ఈ ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ మహాసభల నుండి స్ఫూర్తి తీసుకొని వచ్చి ఆయన ఇద్దరు వ్యక్తులను పిలుచుకున్నాడు తన దగ్గరికి. ఒకరు శ్రీశ్రీ, ఇంకొకరు పురిపండ అప్పలస్వామి. వీళ్ళని పిలిచి మనం ముగ్గురం కలిసి ఆంధ్ర వర్తమాన లేఖన సంఘం అని ఒకటి పెడదామని చెప్పి ఇంకా ఇద్దరు ముగ్గురు మిత్రులను కలుపుకొని ఆంధ్ర వర్తమాన లేఖన సంఘం పెట్టారు వాళ్ళు. ఈ లేఖన సంఘం పెట్టిన తర్వాత మనము లండన్లో ఫ్రాన్స్లో లండన్లో పెట్టినటువంటి సభల యొక్క ఎజెండాని వాళ్ళ చేతికి ఇచ్చాడు ఆయన. బహుశా ఆ ఎజెండా కాపీలు వాళ్ళు లక్నోకి తెచ్చి ఉంటారు. ఆ లక్నో నుంచి ఈయన తీసుకొచ్చాడు. ఆ కాపీ వీళ్ళకి ఇచ్చి వాళ్ళకి చదివి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆ 2 లైన్స్ నేను కూడా చదువుతాను. Radical changes are taking place in Indian society. We believe that the new literature of India must deal with the basic problems of our existence today. The problems of hunger, underline, the problems of hunger and poverty, social backwardness and political subjection. All this drags us down to passivity, inaction and unreason. We reject the రియాక్షనరీ అని ఇంకేదో ఉంటుంది. అంటే మొత్తం మీద మనం ఈ పేదరికానికి, దారిద్ర్యానికి వ్యతిరేకంగా పోరాడాలి అని ఉన్నటువంటి దాన్ని ఈయన ఎక్స్ప్లెయిన్ చేశాడు అబ్బూరి గారు. శ్రీశ్రీకి, పురిపండకు ఎక్స్ప్లెయిన్ చేయడమే కాకుండా అప్పటిదాకా భావకవిత్వంలో మునిగి ఉన్నటువంటి శ్రీశ్రీని, తర్వాత పురిపండని దీన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయండి అని వాళ్ళకి ఇచ్చాడు. తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయండి అంటే ఆ ఇంగ్లీష్ వాక్యాలని యథాతథంగా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయలేక శ్రీశ్రీ గారు ఏం చేశారంటే దాని మీనింగ్నే యాజ్ ఇట్ ఈస్గా ఒక పోయంగా రాశాడు. ఇప్పుడు మనం అందరం చదువుకుంటున్న పోయం అదే. ఏంటంటే ప్రతిజ్ఞ. ఇప్పుడు నేను ఇందాక చదివిన ఇంగ్లీష్ వాక్యాల సారం ఏంటంటే, పొలాలనన్నీ హలాల దున్ని ఇలా తలంలో హేమం పిండగ జగానికంతా సౌఖ్యం నిండగ విరామమెరుగక పరిశ్రమించే బలం ధరిత్రికి బలికావించే కర్షక వీరుల కాయం నిండా కాలువగట్టే ఘర్మజలానికి ఘర్మజలానికి ధర్మజలానికి ఘర్మజలానికి ఖరీదు లేదోయ్. ఈ మొదట రాసినటువంటి పద్యం, అంటే ఆయన భావ కవిత్వపు మాయలో నుంచి బయటకు వచ్చి మొదట రాసినటువంటి పద్యం నిజానికి అరసం ఎజెండా.
ట్రాన్స్లేషన్ పేరు మీద నరాల బిగువు కరాల సత్వ వరాల వర్షం కురిపించాలని ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని గనిలో వనిలో కార్ఖానాలో పరిప్లవిస్తూ సరే ఈ పద్యం అంతా అందరికీ చాలా మందికి నోటికొచ్చేటటువంటి పద్యం. దీన్ని చాలా గొప్పగా తెలుగులో ఈ ఎజెండా పోయి పద్యం అయి కూర్చుంది. పద్యం అంటే ఒక కవిత అయి కూర్చుంది. మీరు దీన్ని వచన కవిత్వం అంటారు, గేయ కవిత్వం అంటారు అనే చర్చ మనకిప్పుడు అప్రస్తుతం. కానీ దీన్ని సామాన్య ప్రజలు లేదా సామాన్య పాఠకులు లేదా అప్పుడు వర్తమాన కవులు దీన్ని చాలా అత్యంత ప్రియమైన వచన కవిత్వం లాగానే ఎందుకంటే శిష్లా రాస్తూ ఉన్నాడు వచన కవిత్వం కాబట్టి ఇది కూడా వచన కవిత్వమే అనుకున్నారు. నిజానికి దిస్ ఇస్ రిథమిక్ పోయిట్రీ. అంటే మీరన్నట్టు ఆట వెలదో తేటగీతో లేకుంటే ఉత్పలమాల చంపకమాల కాకపోవచ్చు, గేయం ఇది. గేయం అంటే కూడా మనకు పాటలాగా ఒక పల్లవి 2 చరణాలు 3 చరణాలు రాసేటటువంటిదే గేయం అనే ఆలోచనలో ఉన్నాం కాబట్టి ఇదంతా వచన కవిత్వం అని అనుకున్నారు. ఇట్లా రాసినటువంటి ఈ పద్యం తోటి శ్రీశ్రీ మొత్తంగా అభ్యుదయ కవిగా మారిపోయాడు. అభ్యుదయ కవిగా మారిపోయిన తర్వాత 1936లో కాకినాడలో నవ్య సాహిత్య పరిషత్తు ఒక సమావేశం పెట్టి యువకవులందరినీ కవిత్వం రాయమని పిలిచింది. ఆ కవిత్వం రాయమని పిలిచినప్పుడు ఈయన రాసినటువంటి మరొక గొప్ప పోయం, ఈ రెండో పోయం తోటి ఆయన మొత్తం తెలుగు సాహిత్యాన్ని, తెలుగు కవిత్వాన్ని పర్టికులర్గా సాహిత్యం అనడం కంటే దాన్ని బ్రహ్మాండంగా ఊపి పడేశాడని చెప్పొచ్చు. అది మీకు మనందరికీ తెలిసినటువంటి మొదటి పద్యం, మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పైకి, కథం తొక్కుతూ పదం పాడుతూ హృదంతరాలం గర్జిస్తూ పదండి పోదాం, వినబడలేదా మరో ప్రపంచపు జలపాతం, దారి పొడవునా గుండె నెత్తురులు తర్పణ చేస్తూ పదండి ముందుకు పదండి. ఈ పద్యం చెప్పడం మన ఎవరికి తెలియందని కాదు, కానీ ఈ పద్యం ఈ రిథంలో ఎందుకు వచ్చింది అని చెప్పడానికి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు తన పుస్తకంలో ఒక 5-6 రీజన్స్ రాశారు. చాలా బ్యూటిఫుల్ రీజన్స్ అనిపించినాయి. మొదటి రీజన్ ఏంటంటే ఫ్రెంచ్ జాతీయ గీతం ఇట్లుందట, ఇది ఫ్రెంచ్ జాతీయ గీతానికి ఒక రకంగా అనుకరణప్రాయమైంది అని చెప్పాడు. రెండోది ఏంటంటే హరీంద్రనాథ్ చటోపాధ్యాయ షురూ హువా హై జంగ్ అని ఒక పాట రాశాడు బెంగాల్లో. షురూ హువా హై జంగ్ అంటే నిజానికి బెంగాలో మరి హిందీ అది. షురూ హువా హై జంగ్ యొక్క ప్రభావం కూడా దీని మీద ఉందని శ్రీశ్రీ ఒప్పుకున్నాడు, మధ్యలో చెప్పాడు. ఇంకోటి ఏంటంటే ఖాజీ నజరుల్ ఇస్లాం అప్పటికి విప్లవ గీతాలు అని స్టార్ట్ చేశాడు బెంగాలీలో. ఆయన విప్లవ గీతాల ప్రభావం కూడా దీని మీద ఉంది. తర్వాత ఎడ్గార్ ఎలెన్ పో విప్లవ గీతాలు కూడా ఇదే రిథంలో, అంటే ఇంగ్లీషులో రాసినప్పటికీ ఇదే రిథంలో ఉంటాయి అని. ఇంకా శ్రీశ్రీ చెప్పుకున్నది ఏంటంటే కవి కోకిల, తర్వాత గురజాడ యొక్క ప్రభావం కూడా ఉంది. ఈ గేయం ఇంత మార్చింగ్ సాంగ్ లాగా, కమ్యూనిస్టులకు తర్వాత కాలంలో మార్చింగ్ సాంగ్ లాగా రాయడానికి ఇన్ని కారణాలు ఉన్నాయని డాక్టర్ సి నారాయణ రెడ్డి విశ్లేషణలో చెప్పాడు. అన్నీ చెప్పి ఇందులో ఒక విషయం మిగిలిన వాళ్ళు కూడా మర్చిపోయారో ఉద్దేశపూర్వకంగా వదిలేశారో శ్రీశ్రీ చెప్పుకోలేదో కానీ దీనికి అసలు ప్రేరణ 1917లో వచ్చినటువంటి రష్యా విప్లవం అని నాకు అనిపిస్తూ ఉంటుంది. రష్యా విప్లవం ఆయనలో మేల్కొల్పి ఆయనలో కలిగించిన ఒక ఆవేశాన్ని తెలుగు వాళ్లకు చాలా బ్రహ్మాండంగా తీసుకొచ్చింది. ఇది బయటికి కనిపించే వస్తువు గురించి చెప్పేటటువంటి మాటలు కానీ దీంట్లో ఒక విషయాన్ని చాలామంది మిస్ అవుతూ ఉన్నారు. ఇది కూడా ఒక పేరడీ అన్న సంగతిని ఒక 20 సంవత్సరాల వరకు ఎవరు క్యాచ్ చేయలేదు. అంటే ఒక వస్తువుని ఒక ఫామ్లో అంత శక్తివంతంగా పట్టించగలిగే కవి, నిబిడీకృతం చేయగలిగే కవి నిజానికి అందరినీ దారి తప్పించగలుగుతాడు అని చెప్పడానికి ఇది శంకరాచార్యుడు చెప్పినటువంటి భజగోవింద శ్లోకానికి అనుకరణ. భజగోవిందం 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 గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రున్ కరణే, మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పైకి. అది పేరడీ కూడా, మనకు పేరడీ అనే ఆలోచన శ్వాసన కూడా రానియకుండా మొత్తం తెలుగు కవిత్వాన్ని ఉర్రూతలూపించింది. ఒక కమ్యూనిస్టులకు మార్చింగ్ సాంగ్గా మారింది. ఇక ఆ రోజు నుండి శ్రీశ్రీ యుగకర్త, శ్రీశ్రీ తెలుగు కవిత్వానికి ప్రతినిధి. ఆయన చెప్పినటువంటి నేను ఇందాక చెప్పాను కదా, నేను ఈ శతాబ్దపు కవిత్వాన్ని నేనే నడిపిస్తున్నాను అంటే కాదు అనే పరిస్థితి ఎవరికి లేకుండా. ఇదంతా ఆయనకు షష్ఠి పూర్తి జరగడానికి చాలా ముందు రోజులు రాసిన పోయం ఇది. నిజానికి 1940 కంటే ముందు రాసిన పోయమే ఇది. అయినప్పటికీ
ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చాలా లేటర్ ఇచ్చాడు. ఆ లేటర్కి ఆయన తర్వాత కాలంలో రాసినటువంటి పరిస్థితికి ఈ పోయం ఒక బలమైన భూమికను తయారు చేసింది అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఎందుకో ఒక కారణం చేత ఆయనకి టైఫాయిడ్ వచ్చిందట. ఒక రకమైనటువంటి నిర్వేదానికి లోనై అసలు బతుకుతానో లేదో చనిపోతానో అనే ఒక ఫీలింగ్లో పడ్డాడు కొద్ది రోజులు. అట్లా ఆగిపోయిన క్రమంలో ఇంకా ఒక నేషనల్ మూమెంట్లో కూడా చాలా చేంజెస్ వచ్చాయి. ఏంటంటే జాతీయ అంతర్జాతీయ చేంజెస్ ఉన్నాయి. ఏంటంటే ఇంతవరకు ఫాసిస్టులు నాజిస్టులు రాజ్యం చలాయిస్తూ ఉన్నారు. ఇక వాళ్ళు గెలుస్తారు అనే భయంలో ఉండే ప్రపంచం వాళ్ళు ఓడిపోతారు, రెండో ప్రపంచ యుద్ధంలో వాళ్ళ ఓటమి ఖరారైంది అనే ఒక ఆశావాదమైన పరిస్థితి. ఇండియాలో ఏంటంటే ఏఐసిసి నుండి కమ్యూనిస్టులు బయటకు వచ్చి ఇది 2024, ఇది 2024లో అనుకుంటా, 100 ఏళ్ళు అయింది. ఇప్పుడు సెలబ్రేషన్స్ చేస్తున్నారు కమ్యూనిస్టులు బయటకు వచ్చారు కాంగ్రెస్ నుంచి. అది ఈ రెండు అటు అంతర్జాతీయంగా ఇటు జాతీయంగా వచ్చినటువంటి మార్పులు. దీనివల్ల అంటే భారతదేశంలో కమ్యూనిజం చాలా స్పష్టమైన రూపం సంతరించుకున్న తర్వాత ఆంధ్రలో కమ్యూనిస్టు గ్రంథాలు రావడం ప్రారంభమైంది 1928 నుండే. దీనికి తోడు బనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుకొని వచ్చిన వాళ్ళు తెలుగు వాళ్ళు చాలామంది తయారైనరు. అందులో కొడవటిగంటి కుటుంబరావు, పాలగుమ్మి పద్మరాజు, విద్వాన్ విశ్వం, తుమ్మల వెంకటరామయ్య మొదలైన వాళ్ళందరూ ఇక్కడికి చదువుకొని వచ్చి రచనల్లో దాన్ని పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి దశ అది. ఇంకా బ్రహ్మాండమైన ఒక ముందు చూపుతోటి ఒక మాలపల్లి నవలను రాసిన ఉన్నవ లక్ష్మీనారాయణ కమ్యూనిజం అనే మాట ఆయనకు తెలియదు అని అనుకుంటాం. కమ్యూనిజం గురించి చెప్పలేదు కానీ తక్కెళ్ళ జగ్గడు అనే పాత్రను సృష్టించి విప్లవానికి ఒక సంకేతాన్ని తన నవలలో 1921లోనే పెట్టాడు. ఇవన్నీ భారతదేశంలో అభ్యుదయ భావాలు విస్తరించడానికి ప్రయత్నం జరిగింది, అంటే సహకరించాయి. ఆ దశలో ఆంధ్రప్రదేశ్లో అంటే అప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీ కావచ్చు, అప్పుడు తెలుగు ప్రాంతంలో అరసం అనేది ఏర్పడి చాలా బలంగా, అంటే పేరుతో సహా అరసం ఏర్పడింది. దాని మొదటి సమావేశం మీ ఊరికి పక్కనే ఉన్న తెనాలిలో జరిగింది. అరసం మొదటి సమావేశం తెనాలిలో జరిగినప్పుడు తాపీ ధర్మారావు దానికి అధ్యక్షులు. వాళ్ళు ఒక ఎజెండాని ప్రకటించుకున్నారు. ఏంటంటే దేశం సర్వతోముఖ అభివృద్ధి, స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, సమున్నత శాంతి, అరసం మార్గాలు, ఆకలి, దారిద్ర్యం, అవిద్య, బానిసత్వం, వర్గభేదాలు పోవాలి, నూతన సామాజిక వ్యవస్థ రావాలి, సామ్రాజ్యవాదాన్ని పరపీడన తత్వాన్ని వ్యతిరేకించాలి, ఆదర్శ ప్రపంచ నిర్మాణానికి ప్రజా సంస్కృతి వ్యాప్తి జరగాలి. వీరేశలింగం వీళ్ళు ఒప్పుకున్న రచయితలు, అంతకుముందున్న వాళ్ళలో వీళ్ళు ఒప్పుకున్న రచయితలు ఏంటంటే వీరేశలింగం, గిడుగు, గురజాడల మేలిమిని స్వీకరించాలి అని వాళ్ళు చెప్పారు. సామాన్యుల సమస్యలను కావ్య వస్తువులుగా తీసుకోవాలి అని కూడా చెప్పారు. సో అట్లా తర్వాత విజయవాడలో జరిగినట్టుంది. తర్వాత ఇంకొక 3వ సభ కూడా విజయవాడలో జరిగినట్టుంది. ఆ సభకి ఆశ్చర్యకరంగా హైదరాబాద్ సంస్థానం నుండి వట్టికోట ఆల్వారు స్వామి హాజరయ్యాడు. ఈ వట్టికోట ఆల్వారు స్వామి హాజరై ఈ ప్రేరణ ఆయన ఇక్కడ స్వీకరించి సాయుధ పోరాటంలో కూడా దాన్ని ప్రయోగించాడు. సాయుధ పోరాటంలో నేరుగా ఆయన పాల్గొనే వయసు లేనప్పటికీ తర్వాత కాలంలో దాన్ని ఆయన రాయడానికి ఇవే అభ్యుదయ భావజాలం కారణమైందని మనకు తెలుస్తుంది. ఈ అరసం వాళ్ళు ఆ తర్వాత తమ భావజాలాన్ని వ్యాప్తి చేయడం కోసం అభ్యుదయ, ప్రజాశక్తి, తెలుగు తల్లి అనే పత్రికలు నడిపించారు. ఇంకా ఇందాకే మనం చెప్పుకున్నట్టు మరో ప్రపంచం గీతంతో అంతకుముందు రాసినటువంటి దాంతో శ్రీశ్రీ మహాప్రస్థానం అనే పుస్తకాన్ని 1950లో వేశారు. ఆరుద్ర త్వమేవాహం వేశారు. త్వమేవాహం వస్తువు సాయుధ పోరాటంది, కానీ రచయిత మాత్రం ఇక్కడ అభ్యుదయ భావాల చేత తయారైన వాడు. సోమసుందర్ వజ్రాయుధం, అది కూడా తెలంగాణ వస్తువే. రమణారెడ్డి అడవి, గంగినేని ఉదయిని ఇట్లాంటి అన్ని రాస్తూ ఉన్న క్రమంలో శ్రీశ్రీ సుమారుగా ఒక 12 సంవత్సరాల పాటు అరసంకు నాయకుడిగా, అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన ఆధ్వర్యంలోనే చాలా గొప్ప వచన కవిత్వం వచ్చింది. ఇంకొక వచన కవిత గురించి లేదా కవిత్వం గురించి చెప్పాలి ఏంటంటే అవతారం అనే ఒక కవిత రాశాడు ఆయన. ఆ అవతారం అనే కవితలో ఒక ధిక్కారం, తిరుగుబాటు ఎట్లా ఉంటుంది అని చెప్పడానికి చాలా బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. చిన్న పోయమే అది.
యముని మహిషపు లోహఘంటలు మబ్బు చాటున ఖణేల్మన్నాయి. యముడు మహిషం, యముడు రాజు కదా, మహిషం ఏదో చేస్తే మబ్బు చాటున ఎందుకు ఖణేల్మన్నాయి అంటే, ఈడు పగలు రాత్రి నన్ను ఇట్లా తిప్పుతున్నాడు, పండగ పబ్బం లేకుండా తిప్పుతున్నాడు అని ఆ మహిషం కూడా యముని మీద తిరగబడ్డదట ఇట్లా అని. ఆ మబ్బు చాటు నుండి దాని తిరగబడ్డ చప్పుడు వినిపిస్తుంది అని చెప్పాడు. అంటే ఎవరైనా మీరందరూ మీ యజమానులకు వ్యతిరేకంగా తిరగబడండి అనే అర్థంలో ఆయన సింబలైజ్ చేసి చెప్పాడు. తర్వాత నరకలోకపు జాగిలమ్ములు గొలుసు తెంచుకు ఉరికిపడ్డాయి. ఈ 2 లైన్లు చివరిలో చెప్పుకుందాం, నరకలోకంలో జాగిలాలు ఎక్కడి అనేది. ఉదయ సూర్యుని సప్తహయములు నురుగులెత్తే పరుగు పెట్టాయి, అది కూడా మీకు తెలుసు. కనకదుర్గ చండసింహం జూలు దులిపి ఆవులించింది. కనకదుర్గ మీద కూడా సింహానికి కోపం వచ్చింది, నువ్వు నన్ను ఇట్లా చాకరీ చేయించుకుంటున్నావని. ఇంద్రదేవుని మదపుటేనుగు ఘింకరిస్తూ సవాల్ చేసింది. సరే, వీళ్ళందరూ వాళ్ళ యజమానుల మీద తిరుగుబాటు చేశారు. ఇందులో శ్రీశ్రీ మిగిలిన కవులకి శ్రీశ్రీకి భిన్నత్వం ఎక్కడుంది అంటే, ఈయన విశ్వ సాహిత్యాన్ని చాలా లోతుగా చదివాడు అని చెప్పడానికి మనకి ఇందులో ఒక ఎగ్జాంపుల్ దొరికింది. అందుకు నేను ఆపాను అది. ఈ నరకలోకపు జాగిలమ్ములు గొలుసు తెంచుకు ఉరికిపడ్డాయంటే నరకలోకంలో జాగిలాలు ఉన్నాయా, కుక్కలు ఉన్నాయా మనకి ఎక్కడైనా? మరి ఎందుకు రాశాడు? యు ఆర్ రైట్ సార్ చెప్తున్నాడు సార్, మీ అందరికీ తెలిసినయే. నిజానికి నేను చెప్పేదాన్ని మీకు చాలామంది పండిత వర్యులు హాజరైనటువంటి సభలో గ్రీకు పురాణంలో గ్రీకులో నరకం ఉంటుంది. ఆ నరకంలో పాపులను శిక్షించడానికి పెద్ద యంత్రాంగం పెట్టకుండా లోపలికి దోసేసి గేటు దగ్గర మాత్రం 3-4 తలలు ఉండే కుక్కల్ని పెడతారు. పాపి ఎవడైనా బయటికి వస్తే అవి వాటి మీద పాపి మీద అవి ఎగబడతాయి. కాబట్టి పాపులు ఎవరు బయటికి రారు. ఈ కుక్కల చేత వాటిని పాపులను కాపాడుతూ ఉంటుంది యమలోకం. అప్పుడు కుక్కలు అనుకునేట, అసలు పాపి వాడా మేమా, శిక్ష మాకు పడుతుందా వాళ్ళకు పడుతుందా, నాకు పండగ లేదు పబ్బం లేదు అనుకొని నరకలోకపు జాగిలాలు కూడా గొలుసు తెంచుకొని ఉరికి పడ్డాయి అని చెప్పాడు. ఇంత లోతైనటువంటి అధ్యయనం ఉన్నటువంటి ఇంకో కవి ఆ కాలంలో లేకపోవడం వల్ల కూడా శ్రీశ్రీ మొత్తం కవిత్వానికి ఒక సారథిగా మారాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అభ్యుదయం అనే దానికి శ్రీశ్రీ ఒక సింబల్ లాగా మారాడు. తర్వాత ఇంకొక గొప్ప, ఇందాక మనం చెప్పాం కదా, మార్క్స్ ఎంగిల్స్ చెప్పినటువంటి భౌతికవాదం గతి తర్కం అనే రెండింటిని ఆధారం చేసుకొని చరిత్ర నడుస్తూ ఉందని, ఈ చరిత్రలో మొత్తం సొసైటీల్లో సామ్యవాద సమాజం వచ్చిన తర్వాత చివరికి వచ్చేది కమ్యూనిస్ట్ సమాజం అని, కమ్యూనిస్ట్ సమాజంలో రాజ్యం ఉండదు, మనుషుల అవసరాలన్నీ కూడా వాటంతలవే తీరిపోతూ ఉంటాయని చెప్పేటటువంటి ఒక ఫిలాసఫీని బేస్ చేసుకొని రాసి ఇప్పుడు చరిత్ర అంతా మారాల్సిన అవసరం ఉందని చాలా గొప్ప పెద్ద వాక్యాలని చాలా క్రిటికల్ థియరీని ఆయన సింప్లిఫై చేసి చెప్పాడు. గతి తార్కిక చారిత్రక భౌతికవాదాన్ని కలిపి పరస్పరం సంఘర్షించిన శక్తులలో చరిత్ర పుట్టెను అన్నాడు శ్రీశ్రీ. అంటే చరిత్ర అనేది దేర్ మస్ట్ బి ఏ కంటిన్యూయస్ ఫైట్ బిట్వీన్ హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ అని కార్ల్ మార్క్స్ చెప్పిన థియరీ. దట్ ఫైట్ విల్ క్రియేట్ ది హిస్టరీ, ఇన్ ద రిజల్ట్ ఆఫ్ దట్ ఫైట్ ది హిస్టరీ విల్ బి క్రియేటెడ్ అనే అర్థంలో కార్ల్ మార్క్స్ చెప్పిన దాన్ని అంత సింపుల్ సెంటెన్సెస్ కింది మార్చి శ్రీశ్రీ ఒక తెలుగు వాళ్ళకి ఒక మార్క్సిజాన్ని అంత అద్భుతంగా పరిచయం చేశాడు. అందులో ఇది ఒక్కటే కాదు, చాలా చాలా స్పష్టంగా మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవలసినటువంటి మార్క్సిజం వాక్యాలు ఉన్నాయి. ఏంటంటే, ఇతరేతర శక్తులు లేస్తే పడిపోయెను పేకమేడలై. చాలా గొప్ప రాజు అంటూ ఉంటాం కదా, ఆ చాలా గొప్ప రాజు అనేవాడు నిజంగా సామాన్యుడు లేచి విజృంభిస్తే పడిపోతాడు అని చెప్పడానికి. ఇతరేతర శక్తులు లేస్తే పడిపోయెను పేకమేడలై, పరస్పరం సంఘర్షించిన శక్తులలో చరిత్ర పుట్టెను అంటాడు. ఇంకోటి మీకు అందరికీ తెలుసు, ప్రభువెక్కిన పల్లకి కాదోయ్ అది మోసిన బోయీలెవ్వరు. ఇప్పుడు మనం అందరం చరిత్ర పరిశోధన చేసి హిస్టరీ అంటే రాజులు రాణుల కథ కాదు, సామాన్యులు అప్పుడు ఎట్లా బతికినరు అనేది మాత్రమే హిస్టరీ అని మనం ఇప్పుడు సెర్చ్ చేస్తున్నాం కదా. ఈ కొత్త చూపుకి కారణం మార్క్సిజాన్ని తెలుగు వాళ్లకు చాలా సరళంగా పరిచయం చేసినటువంటి శ్రీశ్రీ అని నా వ్యక్తిగతమైనటువంటి ఉద్దేశం. నైలు నది నాగరికతలో సామాన్యుని జీవనమెట్టిది, తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు. ఇట్లాంటి కొత్త ప్రశ్నలని సిద్ధం చేసి పెట్టినటువంటి కవి శ్రీశ్రీ. సరే, శ్రీశ్రీ గురించి నిజానికి
వర్గ చైతన్యం గురించి మాట్లాడుతూ కదిలేది కదిలించేది పెనునిద్దర వదిలించేది ముందుకు సాగించేది సరికొత్తపు బతికిచ్చేది కావాలోయి నవకవనానికి అని చెప్పినటువంటి వాక్యాలతో పాటు మనము శ్రీశ్రీ ఒక్కడే కాదు అన్నప్పుడు శిష్ల, నారాయణ బాబు, పట్టాభి వీళ్ళంతా ఏం చేశారు అని చెప్పేది ఒక్కసారి చూద్దామని అనుకున్నాం. వాళ్ళు సూత్రాలన్నీ చూరు అని ఇందాక చెప్పాను కదా, ఏం చూరు చేశారు అనేది శ్రీశ్రీతో పాటు కంటిన్యూ అయినటువంటి వాళ్ళు లేదా కొద్ది మధ్యలో ఆగిపోయినటువంటి వాళ్ళు ఏంటంటే, ఛందస్సు విషయంలో శిష్ల అద్భుతమైన ప్రయోగాలు చేశాడు. విష్ణుధనువులో ప్రయత్నపూర్వకంగా ఛందస్సును వికృతమునర్చినాడు. కొన్ని పద్యపు తుణుకలను అంటే ఒక పాదంలో పద్యం వేస్తాడు, కొన్ని మాత్రాబద్ధ గేయాలను, కింద మాత్రాబద్ధ గేయం అంటే జస్ట్ మాత్రలు మాత్రమే వేస్తాడు, కొన్ని వచనపు తుంటలను ఇష్టం వచ్చినట్లు పేర్చి విశృంఖలత్వమును ప్రదర్శిస్తాడు అని ఏం చెప్పాడు. దీంట్లో ఒక లైన్ చెప్తాను నేను. పోయినయి అంటారా ఇక్కడ, పోయినవి పోయాయి అంటారు కదా, ఈయన ఏం రాశాడంటే పోయినయ్యి అని రాశాడు. అంటే ఉద్దేశపూర్వకంగా చెడ్డగా రాయాలి వాక్యాన్ని. ఇప్పటిదాకా కవులందరూ బద్మాషులు అయినరు అని ఆయన ఉద్దేశం. తర్వాత ఊపుతున్నయ్యి అని రాశాడు. తర్వాత సుదిన ఉదయ, ఎంత వికృత సమాసం ఇది, కావాలని సుదిన ఉదయ అని ఆయన కవిత పాదం పెట్టాడు ఒకటి. తర్వాత సదన ఉద్యాన మందార చెక్కిళ్ళు, ఇది ఇప్పటికి కూడా మనం జీర్ణించుకోలేము, మందార చెక్కిళ్ళు అని ఒక చోట రాస్తాడు. తర్వాత కేయూర వయ్యారి అని రాశాడు. ఇట్లా చూసుకుంటూ పోతే శ్రీ కుచో పరివేలాంచలం శ్రీ కుచో పరిచేలాంచలములైన వీడడు అని పోతనది ఒక పద్యం ఉంది. ఆ పద్యాన్ని తీసుకొని దానికి అర్థం వచ్చే ఒక భావాన్ని చెప్తూ శ్రీ పరిచేలాంచలము అని రాసిండు. గజ ప్రాణావనోత్సాహి అయి అనే ఉన్నదా చోట గజ ప్రాణోత్సాహి అయి అని రాశాడు. ఈయన ఇట్లా రాస్తే దీనికి తర్వాత ఈయన అన్నలాగా తమ్ముళ్ళలాగా పట్టాభి అని వచ్చాడు అనుకున్నాం కదా. పట్టాభి ఏం రాశాడంటే ఫిడేల్ రాగాల డజన్ అనే దాన్ని పుస్తకం వేస్తూ పైన ఫిడేల్ రాగాలు అని రాయలే, ఫిడేల్ బొమ్మేసిండు. ఫిడేల్ బొమ్మేసి కింద రాగాల డజన్ అని రాశాడు. ఇది కూడా ఒక రకమైన ధిక్కారం అన్నట్టు. అసలు పాత కవులు ఎవ్వడు బాగా రాయట్లేదు, వీళ్ళందరూ చెత్త అని చెప్పడానికి ఇన్నిన్ని వికృతత్వాలు చేశారు. తర్వాత నా వచన పద్యాలనే దుడ్డు గర్రలతో పద్యాల నడుములు విరగదంతాను, చిన్నయ్య సూరి వ్యాకరణాన్ని చాలా దండిస్తాను. ఇదంతా ఫేమస్ కోట్స్, మీకు అందరికి తెలిసినయే. అనుసరిస్తాను నవీన పంథ, కానీ భావకవిన్ మాత్రము కాన్ నేను అహంభావ కవిని. ఈ అహంభావ కవి అనేది నిజంగా అహంభావ కవే ఇతను అని డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి ఒక మాట చెప్పాడు. ఏంటంటే, నేను పట్టాభి కాంగ్రెసు రాష్ట్రపతి స్థానాని కోసం బాబు సుభాసుతో పోటీపడి ఓడిపోయిన డాక్టర్ పట్టాభిని కాన్ నేను మరో పట్టాభిని అని అనవసరంగా దేశభక్తుడైన పట్టాభిని తీసుకొచ్చి వికృతం చేసిండు అని శ్రీనారాయణ రెడ్డి వ్యక్తిగతంగా అభిప్రాయపడిండు. ఇట్లా చూస్తే ఇంకా కొన్ని ఈయన చేసినటువంటి వికృతాలు ఏంటంటే, దుస్సాధ్య కాంపిటీషన్ అని ఒక పదప్రయోగం చేసిండు. ఇది చేయొచ్చా? ఇప్పుడు కూడా మనం చేయలేము. ఇంకొక చోట మేమాస మధ్యాహ్న కాలము, మేమాస అంటే ఎండాకాలం అనేదాన్ని మేమాస మధ్యాహ్న కాలము అన్నాడు. ఇట్లా ప్రభాత రేజర్ అట, ప్రభాత రేజర్ అంటే పొద్దున బ్లేడ్ పెట్టి గిక్కుంటారు కదా, దాన్ని ప్రభాత రేజర్ అని పేరు పెట్టిండు. అంటే చాలా సౌందర్యోపేతంగా భావకవులు రాస్తుంటారు కదా, ఇగో అట్లా ప్రభాత రేజరు. తర్వాత హంగ్రీ కనులు అంటే కోపంగా చూసే కనులు అంటే హంగ్రీ కనులు అని పేరు పెట్టిండు. ఇట్లాంటి అన్ని రాసినటువంటి వీళ్ళు నిజానికి నారాయణ బాబు లాంటి వాళ్ళు ఇవి తీసుకొని వచ్చి రాసినటువంటి కవిత్వంలో కొన్ని వాక్యాలు, రక్త పతాకం శక్తి నాలుక అగ్ని కిరీటం ఆకాశమున మునిమాపు కేకలు వేస్తూ పిలిచింది. ఇవన్నీ రాస్తూ వచ్చి ఒక్కొక్క కవి రాసిన వాక్యాలను చూస్తే వీళ్ళ ప్రభావం చేత చాలా దూర ప్రాంతంలో ఉన్న కవులు చాలా కొత్త వస్తువులను స్వీకరించారు. నాకు అందులో ఒక అద్భుతమైన ఒక వస్తువు ఉంది. ఏంటంటే, సామల సదాశివ అనేట ఆయన 1960 ప్రాంతంలో ఒక వాక్యం రాశాడు. ఏంటంటే ఒక పద్యం రాశాడు, ఒక కవిత రాశాడు. ఏంటంటే అది సర్వస్వదానం అంటే పేదవాళ్ళ పక్షం వహించాలి అని చెప్పడానికి శ్రీశ్రీ చెప్తున్నటువంటి మాటల చేత ఎంత ప్రభావితం అయ్యారు వీళ్ళు. శిష్ల పట్టాభి శ్రీశ్రీని పట్టించుకోకుండా రాశారు, కానీ ఆయన శ్రీశ్రీ ప్రభావంతో రాసిన ఒక్క మాట చెప్పుకోవాలనిపిస్తుంది. ఏంటంటే, బుద్ధుడు పాత కథ కానీ కొత్తగా చెప్తున్నారు, అంటే దృష్టిని మార్చుకోమని కదా శ్రీశ్రీ చెప్పింది. పాత కథ ఏంటంటే, బుద్ధుడు తను సిద్ధార్థుడు అయిన తర్వాత
ఊర్లన్నీ దేశాలన్నీ తిరుగుతూ పోతూ ఉంటాడు. అందరూ దానం ఇస్తూ ఉంటే ఆ దానాన్ని తీసుకొని తన శిష్యులకు ఇస్తే శిష్యులు పేదవాళ్ళకి పంచిపెడుతూ పోతూ ఉంటారు. ఒక సందర్భంలో బింబిసారుడు ఎదురవుతాడు. బింబిసారుడు అప్పటికి మహారాజు. ఆ బింబిసారుడు మహారాజు అయితే ఆయన అర్ధరాజ్యాన్ని ఈయన చేతిలో పెట్టేస్తాడు. దానం పెట్టేస్తే ఈయన ఏం చేస్తాడంటే ధన్యవాదాలు కూడా చెప్పకుండా మామూలుగా స్వీకరించి ఆ శిష్యులకు ఇచ్చేస్తాడు. శిష్యులు పంచుతాం రేపటి నుంచి అని చెప్తారు, అది అయిపోతుంది. ఇంకా కొంచెం ముందుకు పోయిన తర్వాత ఒక బిచ్చగత్తె ఉంటుంది. ఆ బిచ్చగత్తె ఏమనుకుంటుందంటే, మరి వీళ్ళందరూ ఇంత చాలా గొప్పగా దానం చేస్తుండ్రు బుద్ధుడికి, మరి నేను కూడా ఏదన్నా దానం చేయకపోతేనే బుద్ధుడే నా దగ్గరికి వస్తుండు అని అడుక్క తినేటటువంటి భిక్షగత్తె అప్పటి వరకు అడుక్కుంటే ఒక అరటిపండు ఇస్తారు ఎవరో, అరటిపండు ఇస్తే సగం తింటుంది. తిన్న తర్వాత సగం ఎంగిలి అరటిపండు చేతిలో పెట్టుకొని నేను కనీసం ఇదన్నా బుద్ధుడికి ఇవ్వకపోతే పుణ్యం కాదు అని అనుకొని ఆమె వచ్చి ఆ సగం బుద్ధుడికి అప్పచెప్తే బుద్ధుడు దాన్ని తీసుకొని స్వయంగా ఆమె చేతులతోటి తీసుకొని తిని ఆమెను ముద్దు పెట్టి తల మీద చెయ్యేసి దువ్వి ముందుకు పోతూ ఉంటాడు. అప్పుడు బింబిసారుడు అడుగుతాడు, నేను ఇంత పెద్ద సామ్రాజ్యం ఇస్తే నాకు కనీసం నీ చల్లటి చూపు కూడా నా మీద ప్రసరించేటట్టు మాట్లాడలేదు, నువ్వు ఆ భిక్షగత్తె ఇచ్చిన ఒక చిన్న ఎంగిలి అరటిపండుకు అంత ప్రేమ చూపిస్తున్నావు, ఇది ఏం న్యాయము అని అడుగుతాడు. అడిగితే ఆయన బుద్ధుడు ఏం చెప్తాడంటే, నీకున్నది ఇంత పెద్ద సామ్రాజ్యం, అందులో నువ్వు ఇచ్చింది సగం, ఆ సగం కూడా కీర్తి ప్రతిష్టల కోసం ఇచ్చినావు, కానీ ఆ భిక్షగత్తె తనకున్న మొత్తం ఇచ్చింది, ఆమె సర్వస్వం దానం చేసింది, కాబట్టి ఆమె అంటే నాకు ఎక్కువ ప్రేమ అని చెప్తాడు. ఇదంతా ఇంత ప్రభావితం చేసేటటువంటి లైన్స్ శ్రీశ్రీ సృష్టించాడు. దానివల్లనే ఎక్కడెక్కడి మారుమూలలో ఉండేటటువంటి పుస్తకాలే దొరకని కాలంలో కూడా శ్రీశ్రీ చేత ప్రభావితమై రాసినటువంటి చాలామంది ఉన్నారు. అట్లా శిష్ల రాసిన విష్ణుధనువు, రామచిలుకలు, ఇంకా మనం ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా చెప్పుకోవచ్చు. ఆయన ఉమామహేశ్వరరావు తన కవిత్వాన్ని ఎందుకో మరి తెలియదు, ఇది తర్వాత పెద్దలు ఆలోచించి ప్రహ్లాద కవిత్వం అంటాడు. ప్రహ్లాద కవిత్వం అంటే ప్రహ్లాదుడు భక్త ప్రహ్లాదుని గురించి చెప్పుకున్న పేరులాగా అనిపిస్తూ ఉంటుంది. శిష్లా భావకవిత్వం మీద తిరుగుబాటు చేసిన నూతన పంథాను మాత్రం నిర్దేశించలేకపోయాడు అని అందరు విమర్శకులు అభిప్రాయపడ్డారు. కానీ శ్రీశ్రీ లాంటి వారికి ఆదర్శమయ్యారు. రూపంలో మార్పు తెచ్చి వస్తువులో మార్పు తేలేకపోయినా. తర్వాత తిలక్ తర్వాత ఆధునిక మహాభారతం రాసినటువంటి శేషేంద్ర కూడా శ్రీశ్రీ చేత ప్రభావితమైనటువంటి వాళ్ళే. ఆయన గాజు కెరటాల వెన్నెల సముద్రాలు, జాజి పువ్వుల అత్తరు దీపాలు, మంత్రలోకపు మణిస్తంభాలు, నా కవిత చందనశాల, సుందర చిత్ర విచిత్రాలు అంటాడు తిలక్. కానీ మొత్తంగా ఆయన పోయిటరీ అంతా చదివితే ఒక సైనికుడి గురించి, తర్వాత దేశంలో జరుగుతున్నటువంటి అక్రమాల గురించి, అన్యాయాల గురించి ఆయన చనిపోయిన తర్వాత వేసిన పుస్తకంలో అమృతం కురిసిన రాత్రిలో చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది. తర్వాత మనం 3-4 దశాబ్దాలు దాటుతూ ఉన్నప్పటికీ శ్రీశ్రీ ప్రభావం 50 ఏళ్ళు ఉంది అని అనుకుంటాను. నిజానికి విప్లవ కవిత్వం రావడానికంటే ముందు అంతా శ్రీశ్రీ ప్రభావం చేత రాయబడ్డది. అప్పుడు ఏల్చూరి సుబ్రహ్మణ్యం, కుందుర్తి, బెల్లంకొండ రామదాసు మొదలైన వాళ్ళంతా కలిసి ఒక నయాగరా అనే కవితా సంపుటిని ప్రచురించారు. ఈ నయాగరా అనే కవితా సంపుటిని ప్రచురించిన దాంట్లో శ్రీశ్రీ పురిపండ ప్రభావంతో అనల పతాకం అనేటటువంటి రాసిన వాళ్ళు, తర్వాత ఇంకా ఫ్రీవర్స్ ఫ్రంట్ని స్థాపించి వచన కవిత్వం పేరు మీద ఒక వ్యాసాల సంపుటిని తీసుకొచ్చాడు కుందుర్తి హైదరాబాద్లో. నిజానికి ఆయన హైదరాబాద్లో ఉద్యోగం చేయడం వల్ల వచన కవిత్వాన్ని విస్తృతంగా ప్రచారంలోకి తీసుకొచ్చాడు. ఈ వచన కవిత్వాన్ని ప్రచారం చేయడం కోసం ఆయన తెచ్చిన వ్యాస సంపుటిలో సోమసుందర్, కేవీఆర్, వరవర్రావు, సంపత్ కుమార, ప్రసన్న, సుప్రసన్న, కుందుర్తి, వేగుంట, శ్రీపాదల వ్యాసాలతోటి ఒక పుస్తకం తీసుకొచ్చాడు. ఈయన ప్రభావం చేతనే వచన కవిత్వంలో కథను కూడా రాయాలని కొంతమంది ప్రయత్నం చేశారు. కానీ ఎందుకో కుందుర్తి చేసిన ప్రయత్నం అంతా ఆయన తెలంగాణ అని రాసినటువంటి ఒక్క కావ్యంలోనే ప్రతిఫలించింది తప్ప, తర్వాత శీలా వీర్రాజు ఆయన శిష్యుడే, కానీ ఆయన కూడా ఒక వచన కవిత్వంలో కథని తీసుకురావాలని ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. తర్వాత ఎవరు దాన్ని కంటిన్యూ చేయలేదు. ఆయన కాలపు శ్రీశ్రీ యుగపు కవుల్లో ఇంకొక బాగా పేర్కొనదగినటువంటి ఒక 2-3 ఉంటారు. అదేంటంటే సి నారాయణ రెడ్డి కర్పూర వసంతరాయలు అనే ఒక గొప్ప కావ్యాన్ని నిర్మించాడు. కానీ అప్పుడే కర్పూర వసంతరాయలు నిర్మిస్తున్న క్రమంలోనే ఈ అభ్యుదయం కూడా దారి తప్పుతుంది, కేవలం ఆదర్శం వల్లించడం కోసమే అనే ఒక
మాట తలెత్తింది. ఆయన దేశభక్తిని ప్రబోధించేటటువంటి కర్పూర వసంతరాయలు కావ్యం. కర్పూర వసంతరాయల్లో నిజానికి కుమారగిరి రెడ్డి అనేటటువంటి ఒక రాజుకు ప్రేమలో పడ్డటువంటి ఒక నర్తకి, ఆ నర్తకి వల్ల రాజ్యం మొత్తం నష్టమైపోతుంది అని భావించి చెబితే చివరికి రాజ్యం కోసం ఆ నర్తకి తన దేహాన్ని త్యాగం చేసి రాజు ఒడిలోనే చనిపోతే తప్ప రాజు నన్ను మర్చిపోయి రాజ్యపాలనని చేయగలుగుతాడు అని ఒక అద్భుతమైన కథను సృష్టించి రాశాడు. ఇదంతా కూడా శ్రీశ్రీ ప్రభావం చేత వచ్చింది. ఇట్లా వచ్చినటువంటి దాంట్లో గేయము వచ్చింది, వచనము వచ్చింది, అడపాదడప పద్యము వచ్చింది. కానీ వచన కవిత్వాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలిచారు. శ్రీశ్రీ దీన్ని వచన గేయం అన్నాడు, లేదా వచన గీతం అనాలన్నాడు. కుందుర్తి, కేవీఆర్, కోవెల సంపత్ కుమార్ మాత్రం వచన కవిత అన్నారు. పఠాభి వచన పద్యం అన్నాడు. సోమసుందర్ ముక్తఛందం అన్నాడు. వరవర్రావు స్వచ్ఛంద కవిత్వం అన్నాడు. ఏది ఏమైనప్పటికీ తొలి రోజుల్లో వచన కవిత్వం వచ్చిన, శ్రీశ్రీ ప్రభావం చేత వచ్చిన చాలా గొప్ప శైలి సంవిధానం అనేది లేకుండా, అంటే పదచిత్రాలు, భావచిత్రాలు, ప్రతీకలు, వక్రత అనేవి తక్కువగానే వచ్చాయి. కానీ ఆ కావ్యాలు ఏదో కారణం చేత చాలా సుప్రసిద్ధమయ్యాయి. దాశరథి అగ్నిధార, రుద్రవీణ, సోమసుందర్ వజ్రాయుధం, ఆరుద్ర త్వమేవాహం, అనిశెట్టి అగ్నివీణ, నారపరెడ్డి అశ్రుమాల, రెంటాల సంఘర్షణ, గంగినేని ఉదయిని, ఇట్లా చాలా పద్యాలు వచ్చాయి. ఏది ఏమైనప్పటికీ వచన కవిత్వంలో లేదా అభ్యుదయ కవిత్వంలో ఏది వచ్చినా రెంటాల అనే ఒక కవి చెప్పినట్టు ఎవరాపుదురీ శక్తిని ఎవరడ్డుదురీ కత్తిని అనే వాదం మాత్రమే అందులో కంటిన్యూ అవుతుంది అని తెలుస్తుంది. దీనికి సరిగ్గా సమాంతరంగా 1930 నుంచి 40-45 మధ్య కాలంలోనే తెలంగాణ సాయుధ పోరాటం కూడా నడిచింది. తెలంగాణ సాయుధ పోరాటంలో వచ్చినటువంటి చాలా కవిత్వం అంతా కూడా అభ్యుదయ కవిత్వం కిందే లెక్క. అభ్యుదయ కవిత్వంలో వచన కవిత్వం ఉన్నది కొంత, వచన కవిత్వం లేదు. ఏంటంటే దాశరథి సాయుధ పోరాటంలో నేరుగా పాల్గొని వచన కవిత్వం తర్వాత రోజుల్లో రాశాడు. కానీ మొట్టమొదటి రోజుల్లో ప్రాణములొడ్డి ఘోర గహనాటవులను పడగొట్టి మంచి మాగానములను సృజించి ఎముకలు నుసిచేసి పొలాలు దున్ని భూషానమునన్న నవాబునకు స్వర్ణము నింపిన రైతుదే తెలంగాణము రైతుదే ముసలి నక్కకు రాచరికంబు దక్కునే అని చెప్పిన మాట పద్యంలో చెప్పొచ్చు. కానీ అభ్యుదయం మాత్రం ఉంది, దాంట్లో శ్రీశ్రీ ప్రభావం కూడా ఉంది. అట్లా మనము శ్రీశ్రీ ప్రభావము దాశరథిలో పద్యంలో వస్తే కాళోజీలో వచనంలో వచ్చింది. మన ప్రాణములు తీసి మన మానములు దోచు మానవాధములను మర్చిపోగారాదు అని ఇందాక చెప్పాడు కదా. రజాకారులను ఎదిరించేటప్పుడు మనం అస్సలు వెనక్కి పోకూడదు అని చెప్పాడు. ఇట్లా మనం ఒక్క వచన కవిత్వంలోనే కాకుండా కథలోను, నవలలోను, ఇతర ప్రక్రియల్లోనూ కూడా శ్రీశ్రీ ప్రభావం వచ్చింది. నిజానికి కొన్ని పేర్లు మనము తప్పనిసరిగా వినాల్సినవి ఏంటంటే సురవరం ప్రతాపరెడ్డి, మాడపాటి హనుమంతరావు, దేవులపల్లి రామానుజరావు, హరీంద్రనాథ్ చటోపాధ్యాయ. హరీంద్రనాథ్ చటోపాధ్యాయ తెలుగు ఏం రాశాడని మనకు ఆశ్చర్యం కలగొచ్చు. కానీ తెలుగులో ఉన్న తెలంగాణ వీరగాథలని ఆయన టేల్స్ ఆఫ్ తెలంగాణ పేరు మీద ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశాడు. తర్వాత ఆరుద్ర, మహీధర్ రామ్మోహన్ రావు, బొల్లిముంత లక్ష్మీకాంత మోహన్, దాశరథి రంగాచార్య, సుజాతారెడ్డి, సురమౌలి, అంపశయ్య నవీన్, బిఎస్ రాములు, కాల్వ మల్లయ్య, ఆవుల పిచ్చయ్య, చిన వెంకటరామారావు, పివి నరసింహరావు, నెల్లూరు కేశవస్వామి తదితరులందరూ కూడా ఈ అభ్యుదయ భావాల చేత, శ్రీశ్రీ యుగం చేత, శ్రీశ్రీ కాలం చేత ప్రభావితమై రాసినటువంటి వాళ్లే. దీంట్లో మెల్లమెల్లగా ఈ అభ్యుదయం క్షీణిస్తుంది అని ఒక మాట ఇందాక చెప్పాను. అభ్యుదయం క్షీణించి ఇది స్వాతంత్రం వచ్చి 10 ఏళ్ళైంది, 20 ఏళ్ళైంది, అప్పటికే చాలా ఆలస్యమైంది అనుకునే కవివర్గం ఒకటి తయారైంది. ఏ రకమైన పురోగతి లేదు, దీన్ని ధిక్కరించవలసిందే అని అనుకున్నారు. ఎందుకు అనుకున్నారంటే కేవలం నెహ్రూ తెస్తాడన్న సోషలిజాన్ని నమ్మి వీళ్ళు ఇట్లా ప్రవర్తిస్తుండ్రు అని కొందరు అన్నారు. దానికి కారణం ఒకటి, కరుణశ్రీ కవిత ఉంటుంది. ఇటు క్రుశ్చెవ్ కీర్తించెను, అటు కెనడీ కీర్తించెను, ప్రపశ్చిమ సేతువుగా ప్రపంచమే వర్ణించెను అని నెహ్రూ గురించి ఆయన చాలా గొప్పగా రాశాడు. ఇవన్నీ విన్న తర్వాత అసలు దేశానికి స్వాతంత్రం వచ్చి 15-20 ఏళ్ళైంది. పంచవర్ష ప్రణాళికల్లాగానే ఉన్నాయి. వ్యవసాయాభివృద్ధి లాగానే ఉన్నది. ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. ఏ రకమైనటువంటి సస్య విప్లవం అంటున్నారు, ఏ రకమైనటువంటి పురోగతి లేదు. కాబట్టి ఈ కవులందరూ మేల్కొనాలి, రాజ్యాన్ని ధ్వంసం చేయాలి. ఆ మాటకొస్తే దేశంలో ఉండేటటువంటి దోపిడీ బూర్జువా వర్గాలు అన్నింటినీ ధిక్కరించడం కోసం మనం కొత్తగా గొంతెత్తాలని ఒక కొత్త గ్రూప్ వచ్చింది. ఆ గ్రూప్ పేరు
దిగంబర కవులు. దిగంబర కవులుని చాలామంది విమర్శించారు, చాలామంది ప్రశంసించారు. ఏంటంటే నిఖిలేశ్వర్, నగ్నముని, జ్వాలాముఖి, చెరబండరాజు, మహాస్వప్న, భైరవయ్య ఈ 6గురు కలిసి వాళ్ళ మొదటి కవితా సంపుటిని ఒక రిక్షా కార్మికుడి చేత హైదరాబాద్లో ఆవిష్కరించారు. తర్వాత రెండవ కవితా సంపుటిని వైజాగ్లో ఒక భిక్షగత్తె చేత ఆవిష్కరించారు. వాళ్ళు చెప్పినటువంటి మాటల్లో చాలా తిట్లు ఉన్నాయని, చాలా విమర్శ చేయాల్సినటువంటి అవసరం ఉందని రారా లాంటి సుప్రసిద్ధ విమర్శకులు దిగంబర కవులని దుమ్మెత్తిపోశారు. కానీ ఆ కవులని కూడా శ్రీశ్రీ ఆశ్చర్యంగా అందులో మంచి కవిత్వాన్ని కొన్నింటిని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశాడు శ్రీశ్రీ. వాళ్ళ కవిత్వంలో 1-2 తిట్లు ఉన్నప్పటికీ పుల్లు పడి కుళ్ళిపోయిన వృక్షం, పుచ్చిపోయిన పిండం, మెదడు పురుగు తినేసింది, చర్మం కుళ్ళిపోయింది, అవయం చచ్చిపోయింది, కళ్ళకు కన్నం పడింది అని ఇట్లాంటి వాక్యాలు రాస్తూ ప్రభుత్వాన్ని ధిక్కరించడం, యోగులని, స్వామీజీలను, మరుజన్మల గురించి, పునర్జన్మల గురించి జనాన్ని తప్పుదోవ పట్టించే వాళ్ళని దుమ్మెత్తిపోస్తూ రాసినటువంటి కవిత్వం 3 సంపుటాలుగా వచ్చింది. 1965, 66, 67, 68లో వీళ్ళ ప్రభావం చాలా ఉంది. వీళ్ళకి కారణం అంటే వీళ్ళు ఎవరి నుంచి ప్రేరణ తీసుకున్నారంటే అమెరికాలో బీట్నిక్స్ అని కొందరు పోయిట్స్ ఉండేవాళ్ళు. బ్రిటన్లో యాంగ్రీ యంగ్ మెన్ అనే ఒక గ్రూప్ ఉండేది. తర్వాత నేకెడ్ పోయిట్స్ అనే ఒక గ్రూప్ కూడా ఇంగ్లాండ్లోనే ఉండేది. బెంగాలీలో ఆఖరి తరం కవులు అని కొందరు విజృంభించారు. వీటన్నింటినీ చూసి నేర్చుకొని మనం కూడా ఏదో ఒక ట్రెండ్ సెట్ చేయకపోతే ఇదే భజన కవులని భజన సంఘాలు అన్నారు వాళ్ళు. వీళ్ళకి భజన చేస్తూ ఉంటారు. వీళ్ళ వల్ల ఏ మార్పు రాదు. కాబట్టి మార్పు తేవడం కోసం మనందరం అడుగు ముందుకు వేయాల్సిందే అని చెప్పి అంటువ్యాధి లాంటి, అజగరం లాంటి, గొంగలి పురుగు లాంటి భావాలను భస్మం చెయ్యాలి, నిర్మలమైన భావవీచికల్ని హాయిగా ప్రసరింపజేయాలి అని అంటారు. అవినీతిని, మోసాలను, రాజకీయాలను, స్వాములను, బాబాలను టార్గెట్ చేసి బూతులు తిడుతూ రాశారు. రారా లాంటి వాళ్ళు బాగా విమర్శించారు. ఇదంతా అయిన తర్వాత వీళ్ళు ఏమీ సాధించకుండానే కనుమరుగైపోయినరు అని చాలామంది విమర్శిస్తూ ఉంటారు. కానీ ఒక మాట చెప్పుకోవాలి ఏంటంటే వీళ్ళు తెలంగాణ, ఆంధ్ర అనేది వేరు లేదు కాబట్టి అప్పుడు 2 తెలుగు ఇప్పుడున్నటువంటి ప్రాంతానికి ఒక షాక్ ట్రీట్మెంట్ లాగా కవులు ఇట్లా రాయొద్దు అని చెప్పడానికి, కవులకు తెలివితేటలు ఒక రకంగా జ్ఞానం ఇవ్వడానికి వీళ్ళ కవిత్వాన్ని ప్రయోగించారు అని చెప్పొచ్చు. వీళ్ళ కవిత్వం తక్షణ ప్రయోజనం నెరవేర్చలేదు, దీర్ఘకాలిక ప్రయోజనం నెరవేర్చలేదు అని కొందరు అంటూ ఉంటారు. కానీ నా దృష్టిలో అది దీర్ఘకాలిక ప్రయోజనం నెరవేర్చింది. తర్వాత ఆ దిగంబర కవులే ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ తోటి అభ్యుదయ కవులందరూ దాంట్లో నుంచి బయటకు వచ్చి విప్లవ కవులుగా మారారు. శ్రీశ్రీ దానికి ఆద్యుడు. శ్రీశ్రీ అభ్యుదయ కవిత్వాన్ని వదిలేసి లేదా అభ్యుదయ సాహిత్యాన్ని వదిలేసి లేదా ఆ రసం నుంచి బయటకు వచ్చి విరసం ఒకటి స్థాపించి అందులోకి పోయాడు. ఆ విరసంలోకే జ్వాలాముఖి, నగ్నముని, చెరబండరాజు అందరూ అందులోకి వెళ్ళారు. ఒక భైరవయ్య, మహాస్వప్న తప్ప దిగంబర కవులందరూ విప్లవ కవులుగా మారిపోయారు. దాంతో దిగంబర కవిత్వం ఒక చారిత్రాత్మకమైన పాత్రను మాత్రం నిర్వహించిందని చెప్పొచ్చు. నిజానికి దిగంబర కవులను వ్యతిరేకించే వాళ్ళు, దిగంబర కవులు కరెక్టే అనేవాళ్ళు కొన్ని గ్రూపులుగా ఏర్పడ్డారు. వాళ్ళు పైగంబర కవులు, తిరగబడు కవులు, చేతనావర్తన కవులు, అనుభూతి కవులు, ఉషస్సు రచయితలు, నిశి కవులు, నిరసన కవులు, వీళ్ళందరి గురించి కూడా చాలా డీటెయిల్స్ ఉన్నాయి. నిజానికి అవి చెప్పుకుంటే చాలా వివరంగా కూడా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. కానీ మొత్తం తెలుగు సాహిత్యాన్ని ఒక దిశకు, ఒక మలుపు తిప్పినటువంటి శ్రీశ్రీ అభ్యుదయ కవిత్వాన్ని తీసుకొచ్చాడు, అభ్యుదయ సాహిత్యాన్ని తీసుకొచ్చాడు. అభ్యుదయ సాహిత్యం నిలబడడానికి సరి అయిన మార్గదర్శనాలు దొరకని కాలంలో దిగంబర కవులు ఒక షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి కవులకు ఒక కొత్త దిశానిర్దేశం చేశారు. దిగంబర కవిత్వం అనేది శాశ్వత పరిష్కారం కాదు, కానీ ఒక టర్నింగ్ పాయింట్ కింద మారి విప్లవ కవిత్వం పొడసూపడానికి ఒక మార్గదర్శకులయ్యారు. ఇట్లా అభ్యుదయ కవిత్వం, దిగంబర కవిత్వం చరిత్రలో తమ పాత్రను నిర్వహించి తెలుగు సాహిత్యానికి ఒక మంచి స్ఫూర్తిదాయకమైన మార్గాన్ని వేసిపోయాయని చెప్పొచ్చు. ఇట్లా తర్వాత కాలంలో విప్లవ కవిత్వంలో కూడా చాలా మార్పులు వచ్చాయి. ప్రాంతీయ అస్తిత్వవాదాలు వచ్చాయి, స్త్రీవాదం, దళితవాదం, అన్నింటి గురించి తర్వాత ఇదే వేదిక మీద నుండి పెద్దలు వేరే వాళ్ళు మాట్లాడే అవకాశం ఉంటుంది. సమయం అయిపోయినట్టుంది కాబట్టి ఈ 4 మాటలు లేదా ఒక ప్రసంగం చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు అంబటి గారికి, ఇతర బృందానికి, ముందున్న సాహిత్య మిత్రులకు ధన్యవాదాలు. నమస్కారం.